వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈరోజు మన గెస్ట్ నయీం కేసులో సిట్ అధికారిగా పనిచేసిన ఆఫీసర్ పేరు సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏసీబీలో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్. ఆయన చిత్తూరులో తన కెరీర్ ప్రారంభించి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పనిచేసి గుడ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న అధికారి. ఆయన పనిచేసిన సమయంలో అనేక సెన్సేషనల్ కేసులు ఉన్నాయి. ఎంత సెన్సేషనల్ కేసు ఉన్నా ఆయన చాలా కూల్గా పనిచేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఆయనకి నైన్లో జరిగిన కేసులో సిట్ ఆఫీసర్గా తీసుకొచ్చారు. అప్పటికి ఆయన సిటీలో లేకపోయినా ఆఫీసర్స్ అందరూ ఆయన పనితీరుని మెచ్చుకొని సిట్ అధికారిగా పెట్టి ఆ కేసు దర్యాప్తు ఇచ్చారు. తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పనిచేసి ఏసీబీలో రిటైర్ అయ్యారు. సాయి కృష్ణ గారిని అడిగి అప్పుడు ఆ ప్రాంతంలో అంటే సాయి కృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లకు వచ్చే సమయంలో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసులకు మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండేవి, తర్వాత రిటైర్ అయిన తర్వాత వచ్చేసరికి ప్రజలకి పోలీసుల మధ్యన గౌరవం కానీ అనుబంధం కానీ పెరిగిందా తగ్గిందా, వాటితో పాటు సెన్సేషనల్ కేసులు చేస్తున్నప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అంతేకాకుండా నయీం కేసులో దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది, ఆయన రోల్ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాయి కృష్ణ గారు దాదాపు 95 ఆ టైంలో అనుకుంటా మీరు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అనుకుంటా 2002 95లో మీరు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉన్నారు. నాకు 2002 పంజాగుట్టలో మీరు ఎదురారండి. పంజాగుట్ట రోడ్డు కానుకునే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పంజాగుట్ట వైపు నుంచి మేము వస్తున్నప్పుడు ఈయనప్పుడు సిటీ కేబుల్ పనిచేస్తాం, లక్కడి కపుల్ ఆఫీసు. వస్తున్నప్పుడు పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఆగితే లెఫ్ట్ తిరగగానే మీరు కనబడేవారు. మీరు అక్కడి నుంచి మొత్తం పంజాగుట్ట ఏం జరుగుతుంది అంతా అబ్జర్వ్ చేసేవారు మీరు. అంటే పోలీస్కి విజిబుల్ అని కనిపిస్తుంటుంది, పబ్లిక్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. దాంతో ఆ పంజాగుట్ట సర్కిల్లో ఎప్పుడు కొంచెం రౌడీజం అనేది బాగా కంట్రోల్ అయింది. అప్పట్లో ఆటో వాళ్ళు ఆగడాలు అవ్వచ్చు, లేదా ఇంకోటి ఉంది. అక్కడ జరుగుతుంది అనగానే రే అని మీరు ఒక అరుపయోగాన్ని మీ సెంటర్ వెళ్ళడం అక్కడంతా క్లీన్ అయిపోయింది. అంటే పోలీస్ ఒక ఎస్హెచ్ఓకి రోడ్డు కనపడడం, పబ్లిక్ కనపడడం అనేది ఇంపార్టెంట్ విషయం. అప్పట్లో మీకు పంజాగుట్ట అనేది ఒక అనుభవం నేర్పినట్టుంది. అంటే అప్పటి నుంచి మిమ్మల్ని చూసేవాడిని, మీరు చాలా కూల్గా నవ్వుతూ ఫాస్ట్గా నడడం, కనబడితే వాడిని ఒకటి మెడ మీద వేయడం. అంటే అప్పుడులో పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవారు కాబట్టి అవన్నీ జరిగాయి. తర్వాత అది అనేది లేదనుకోండి. ఆ విధంగా మీ పంజాగుట్ట నుంచి మిమ్మల్ని చూస్తున్న మీ కెరీర్ అంతా కూడా సంతోష్ నగర్, దాని తర్వాత సంతోష్ నగర్లో ఒక ఏటీఎం మర్డర్ జరగడం, ఆ ఏటీఎం జరిగిన ఘటనలో ఎక్కిజుడు తర్వాత మరొక కేసులో అరెస్ట్ అవ్వడం, ఇన్ని కేసులు జరిగిన తర్వాత నయీం కేసులో మీకు సిట్ ఆఫీసర్గా ఇచ్చారండి. అంటే నయీం కేసులో సిట్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్ టేకప్ చేశాక చాలామంది అధికారుల పేర్లు అందులో యాడ్ అయ్యాయి. అంటే మీరు వెళ్ళేసరికి నయీం ఇల్లు అనేది కూడా మీరు కూడా ఒకసారి చూసారు, డెన్ వెళ్ళారు, సెర్చ్ చేశారు, అక్కడ ఏం దొరికాయి, ఆ ఆఫీసర్ పేర్లు వాళ్ళ రోల్ ఏ విధంగా మీరు బిల్డప్ చేసుకొచ్చారు, ఈ ప్రశ్నలతో పాటు సాయి కృష్ణ గారు అసలు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు, యూనిఫామ్ వేసుకున్న తర్వాత అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఒకసారి చెప్పండి. బేసికల్గా అండి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి మా బ్యాచ్ అంతా 85 బ్యాచ్ ఏదైతే ఉందో వీ కేమ్ టు సర్వీస్. కొద్దిమంది దీంట్లో పోలీస్ అవుదామని అనుకుని ఉండొచ్చు, కొంతమంది యాస్పిరేషన్తో వచ్చి ఉండొచ్చు, లేకపోతే పోలీస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో న్యాచురల్లీ తెలియదు. మేము మా అర్హత బట్టి ఈ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ఏ ఉద్యోగాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో కాల్ పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ సూర్యనారాయణ గారు, అండ్ ఆయనకి డప్పుల సుబ్బారావు అని ఒక బ్రిటిష్ టైంలో ఇన్స్పెక్టర్ ఉండేవాడు. డప్పుల సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఫేమస్. ఆయన అగడాలు దీనికి బాగా తెలుసు, వీళ్ళు సఫర్ అయ్యారు. బికాస్ ఈ వాజ్ ఇంప్రిజెంట్ ఫర్ 3.5 years. మా తాతగారు జైల్లో ఉన్నారు స్వాతంత్రోద్యమంలో. కాబట్టి పోలీస్ అనగానే ఆయనకి చాలా యావగింపు, ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఈ పోలీస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ టు ప్రొటెక్ట్ ది హ్యావ్స్ అండ్ ది గవర్నమెంట్ అనే ఒక ఫీలింగ్ ఆయనకి. హీజ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, హీజ్ క్లియర్ కాంగ్రెస్ వాది, కానీ ఆ ఐడియా ఉండేది. కాబట్టి నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఇది వచ్చింది అన్నప్పుడు the first man to oppose, rather feel bad about my selection is my grandfather. But of course తర్వాత ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు
ఆయన చూడడము ఆనందపడడం దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అంటే మీరు పోస్ట్ వచ్చిన తర్వాత మీ తాతగారు ఏమన్నారండి? ఎందుకంటే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం. ఎస్, ఆయన ప్రాక్టికల్గా ఆయన నన్ను ఫంక్షన్కి చూడడానికి ఈ ఆల్ ది వే ఈ కేమ్ టు మై చిత్తూరు డిస్ట్రిక్ట్ నేను ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు, వచ్చి చూశారు అండ్ పబ్లిక్తో కూడా మాట్లాడి ఈ ఫెల్ట్ హ్యాపీ దట్ పోలీసింగ్ ఈజ్ చేంజ్ అండ్ ఈజ్ చేంజింగ్ అని. అప్పటివరకు ఆయన ఏంటంటే కవి స్వాతంత్ర్యం ఉన్నాడు, పోలీస్ పడితే నాకు టచ్ లేదు ఆయనకి. ఈ అట్రాసిటీస్ వినటము, పేపర్ చదవటము దాంతో ఆయన సర్కిల్ అంతా కూడా అదేలేండి, దగ్గరగా చూసే వాళ్ళకి దూరం. సాహిత్యలహరి కాకినాడ కవులు కృష్ణశాస్త్రి గారు, సోమసుందర్ గారు, వీళ్ళందరూ పరిచయాలు, వీళ్ళతో మాటలు అవి ఉండేవి కానీ బట్ పబ్లిక్ మ్యాన్ కాదు. ఓకే, సో దట్ ఈస్ సార్ ఫస్ట్ పోస్టింగ్ చిత్తూరు ప్రొఫెషనల్. ఓకే, ప్రొఫెషనల్ చిత్తూరు. ఇక్కడ ఏం నేర్చుకున్నారండి? అక్కడ రేణిగుంటలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. అక్కడి నుంచి దెన్ పుత్తూరు ప్రొఫెషనల్గా పనిచేశాను. ఓకే, ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు పంజగుట్ట అన్నారు కదా, నడవాల వసాలలో ఇన్స్పెక్టర్ కూర్చుంటాడండి. పుత్తూరు పోలీస్ స్టేషన్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు అవును, పోలీస్ స్టేషన్ నడవాల ఉండేది, నడవాల ఎస్ఐ గారు కూర్చుంటారు, తల తిప్పితే మొత్తం రోడ్డు మీద అందరికి మేము విజిబుల్, నా పబ్లిక్ విజిబుల్. వచ్చే కంప్లైంట్ ఎవరు వచ్చినా కూడా ముందు నా దగ్గర రావాలి. సో ఏ పోలీసింగ్ అయినా కూడా కంప్లైంట్ ఏంటి, వాడు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి నష్టపోయి వస్తారు కానీ ఎవరు కూడా ఆనందంగా రాదు. హోటల్ రెస్టారెంట్ కాదు అది. కాబట్టి వచ్చిన వాడు ఏంటి, వాడు బాధ ఏంటి తెలుసుకోవాలంటే ముందు ఫస్ట్ ఇంటరాక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. దొంగతనం ₹1,00,00,000 పోయిండొచ్చు, బట్ వాడు ఆదుద్దా మనం తెలుసుకుని వాటి మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించి రిజర్సల్ చేయటం, 4 స్వాంతం వచ్చిన పలకటం, ఓపుకుంటే ఒక కప్పు కాఫీ ఇవ్వటం, దీస్ ఆర్ ద థింగ్స్ బేసికల్ నీడెడ్. ఇప్పుడే టెక్నాలజీ పెరిగింది, మనం ఎక్కడ లోపల కూర్చున్నా కూడా ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా విల్ బి సీయింగ్ CCTVస్లో ఎవరు వస్తున్నారు పోలీస్ స్టేషన్ చూసుకోవచ్చు. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు, అసలు CCTVస్ లేవు, టెలిఫోన్లో లేవు, సెల్ ఫోన్లో లేవు. సో ఆ టైంలో కూడా అప్పట్లో దట్ యూస్డ్ వెరీ వెల్ అన్నమాట, చాలా బాగా ఉపయోగించినప్పుడు మాకు. సార్ మీరు చెప్పిన వెర్షన్లో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు అనేది SHOగా కనబడడం అనేది మంచిదంటారా, లేదా మీరు ఇప్పుడు అన్నట్లుగా లోపల కూర్చొని CCTVలో చూసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే టెరైన్ బట్టి ఉంటుందండి. I don't advise the same thing for extremist, Naxalite infested areas. It's not possible. So alternative present technology is the answer for everything. అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ల్యాబ్స్లో మనం సెక్యూరిటీ దీంట్లో పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఒక బాధ్యత, మీరు అన్నట్లు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ బాధ్యతలు వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐతోనో వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. ఇక్కడ ముందు ఇప్పుడు కొత్తగా రిసెప్షన్ అని కొత్తగా వచ్చాయి, అక్కడ పెట్టడం బెటర్ అంటారా, లేదా డైరెక్ట్గా SHOకి కనబడడం విజిబుల్ ఉండడం మంచిదంటారా? అంటే ఓల్డ్ టైంలో పోలీసింగ్ డైరెక్ట్గా అలాగే ఉండేది. ఇంటరాక్షన్ అనేది రాగానే సెంట్రీ ఆపుతాడు, ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు లోపల కూర్చుంటారు, చేస్తారు. ఎప్పుడైతే మేము నడవాలో ఉండి ప్రజలకు విజిబుల్గా ఉన్నామో రైటర్ వేసి మన కళ్ళ ముందు మాట్లాడుతుంటాడు, మనకేమైనా ఉంటే మనం పిలిచి మాట్లాడతాం, వాళ్ళు మన దగ్గర రావచ్చు ఫర్దర్గా. సో అక్కడ ఎటువంటి పోలీస్ మీద ఎలిగేషన్స్ ఉండవు, పోలీస్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది, బికాజ్ ఈ ఇమీడియట్ సుపీరియర్స్ వాచింగ్ దెమ్. ఓకే, కానీ తర్వాత కొంతమంది ఆఫీసర్లు వాస్తు ప్రకారం బాలేదంటూ రూముల్లోకి వెళ్ళడం, డోర్ క్లోజ్ చేసుకోవడం చేసేవారు. వాస్తు ఇక అది పర్సనల్ ఎవరు ఇష్టం వాళ్ళు దాని గురించి నేను కామెంట్ చేయలేను. కానీ బట్ ఇప్పుడంటే డోర్లు క్లోజ్ చేసుకోవచ్చు, ఆధునిక టెక్నాలజీ వచ్చింటాయి. బట్ అప్పట్లో ఇచ్చిన. ఓకే సార్, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, రేణిగుంట చేసినప్పుడు అప్పట్లో ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు ఏ విధంగా? అంత బాగులేవండి. బట్ ఏంటంటే ఏరియా బట్టి చెప్తున్నాను కదా, చిత్తూరు జిల్లాలో పోలీసింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ పోలీసింగ్, అండ్ హైదరాబాద్ సిటీ పోలీసింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆదిలాబాద్ పోలీసింగ్. ఎక్కడెక్కడ తేడా ఉంటుంది అడాప్టబిలిటీ, పబ్లిక్, ది స్టాండర్డ్ ఆఫ్ ది పీపుల్, ది రీచ్ ఆఫ్ ది పీపుల్, ది ఎటికేట్ ఆఫ్ ది పీపుల్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి దేనికి దానికి రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ వెళ్ళినా కూడా దాని ప్రకారం మనం నడుచుకోవాలి. బికాజ్ వీఆర్ సర్వెంట్స్, బేసికలీ మనం సర్వెంట్స్ అనే విషయం మర్చిపోతే కష్టం అవుతుంది. వీఆర్ నాట్ బాసెస్, వీఆర్ సర్వెంట్స్ ఫర్ ద పీపుల్, మనం ఉన్నదే వాళ్ళ గురించి. కాబట్టి వాళ్ళ బట్టి మనం అడాప్ట్ అవ్వాలి, మనం మారాలి. సార్ చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? చిత్తూరు తర్వాత హైదరాబాద్ సిటీ అండి. ఐ కేమ్ టు కార్ఖానా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వచ్చాను. కార్ఖానా నుంచి దెన్ ఐ వెంట్ టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఓకే, స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చిన దగ్గర ఇంటెలిజెన్స్లో పనిచేశారు. హైదరాబాద్ వచ్చి కార్ఖానాలో 1.5 years వర్క్ చేశాను యాజ్ క్రైమ్ ఎస్ఐ. ఓకే, కార్ఖానా నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అంటే క్రైమ్ ఎస్ఐ చేస్తున్నప్పుడు అప్పుడు ఏ తరహా క్రైమ్ ఉంటుంది? కార్ఖానా ఏరియాలో బోర్డర్స్లో డెకాయిట్స్ బాగా జరిగేవి.
అండ్ హౌస్ బ్రేకింగ్ విపరీతంగా వ్యాంపండ్ హౌస్ బ్రేకింగ్ జరిగేది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి, రిచ్ పీపుల్, తర్వాత లోన్లీనెస్ బాగుండేది. ఈవినింగ్ 7-8 అంటే జనసంచారం ఉండేది కాదు. అంటే నైట్ హెచ్పి అని డే హెచ్పి అంటారు. మోస్ట్లీ నైట్ హెచ్పీస్, డే హెచ్పీస్ కూడా జరిగేవి. లక్కీ వీ కుడ్ క్యాచ్ డే. సార్ అప్పట్లో డే హెచ్పి నైట్ హెచ్పి జరిగితే ఆ ఎంఓ చూసి మీలాంటి ఆఫీసర్లు అందరూ కూడా అది ఎవడు చేశాడని చెప్పేవారండి. అవును, అంటే ఎంట్రీ ఎలాగుంటుంది, ఎగ్జిట్ ఎలాగుంటుంది, గ్రిల్ అఫెన్సా లేదా అని ఎవరో ఒక పేరు అప్పుడు లిమిటెడ్ పర్సన్స్ ఉండేవారు. ఆ ఎంఓకి అంటే ఆ స్టైల్ ఇన్వెస్టిగేషన్కి అలవాటు అయిపోయిన ఆఫీసర్కి తర్వాత ఎందుకంటే దొంగలు కూడా పనితీరు వాళ్ళు మెరుగుపరుచుకున్నారు, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఆ టైప్కి అలవాటు పడిన ఇన్వెస్టిగేషన్కి తర్వాత వచ్చేదానికి అలవాటు పడడం కష్టమైందేమన్నా? ఖచ్చితంగా కష్టంగానే ఉంటుందండి. అంటే మా లెవెల్లో కాదు, ఎందుకంటే మా జనరేషన్లో మాకు సైబర్ క్రైమ్స్ అనేది మీరు లాస్ట్ వెన్ వీ బికేమ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్, దెన్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ దిస్ సైబర్ క్రైమ్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు సైబర్ క్రైమ్స్ లేవు. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది ట్రైనింగ్ ద్వారా మళ్ళీ మేము తీసుకుని అడాప్ట్ అయ్యాం సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అనేది. అప్పుడు దట్ ఈస్ ద వే. బట్ హౌ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా రిఫ్రెష్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ రిఫ్రెష్ చేస్తా కాబట్టి మేము అవుతాం. కానీ బట్ బేసికల్లీ అప్పుడు అఫెండర్స్ వేరు, ఇప్పుడు అఫెండర్స్ వేరు. ఎంఓ సిస్టమ్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, మారిపోయింది. ద సేమ్ అఫెండర్ ఈస్ డూయింగ్ ఆల్ దెమ్ ఓస్. అవును. కాబట్టి మనం సింగిల్ అదిగొట్లాగా సీన్లో చూసి సోన్స్ ఆఫ్ అనేది అమాయకత్వం అవుతుంది. అదే ఎప్పుడో మీరు కొంతమంది చూసేవాళ్ళండి, లాక్ బ్రేక్ అయితే వీడు పలానా వాడే చేస్తాడు, కరెక్ట్గా వాడి ఇంటికి వెళ్తే వాడు ఉండేవాడు. అవును, ఎస్. ఇప్పుడు వాడు అన్నీ చేస్తున్నాడు. అంటే సార్ ఒకటి చెప్తాను చూడండి, కమ్యూనికేషన్ ఎలా పెరిగిందో ట్రాన్స్పోర్ట్ అలాగే పెరిగింది. ఇప్పుడు మన నార్త్ ఇండియా నుంచి వచ్చి మన గ్యాంగ్స్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. బీహార్ గ్యాంగ్స్ వస్తున్నాయి, రాజస్థాన్ గ్యాంగ్స్ వస్తున్నాయి, గుజరాత్ గ్యాంగ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి అఫెన్సెస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇది కాస్మోపాలిటన్ సిటీ, హైదరాబాద్ సిటీ పర్టికులర్ చెప్పాలంటే. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఎక్కడో పనిచేస్తారు, పనిచేసిన కూడా దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. వీడి యానిటేషన్ మనకు తెలియవు. అప్పట్లో మనం కూడా కాలానికి అనుగుణంగా మారుతుండాలంటారు ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఎస్. అంతేగాని అప్పుడే వాడే చేశాడు ఇప్పుడు ఇదే చేస్తుంటాడు అని అనుకోవడం బ్రహ్మ, అమాయకత్వం, ఇన్నోసెన్స్. ఓకే సార్, కార్ఖానా తర్వాత మీరు ఇంటెలిజెన్స్కి వచ్చారు. ఇంటెలిజెన్స్లో ఏ సంవత్సరం నుంచి పనిచేశారు? అప్పుడు ఇంటెలిజెన్స్లో పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉండేది? ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెన్స్ చాలా కాలం మీరు పనిచేశారు. ఇంటెలిజెన్స్ 11 years పనిచేశానండి. అసలు మొత్తం టోటల్గా అన్ని రాజకీయ పార్టీల గురించి కానీ ప్రభుత్వాల గురించి మీకే ఎక్కువగా. అంటే ఇంటెలిజెన్స్లో ఎలాగ ఉంటుందంటే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ బట్ నేను మోస్ట్లీ ఐ వర్క్ ఇన్ కంట్రోల్ రూమ్, ఐ వర్క్ యాజ్ జోనల్ ఇన్స్పెక్టర్. వెన్ హీ ఈజ్ జోనల్ ఇన్స్పెక్టర్ హీ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే. జిల్లాదల నేను నల్గొండలో పనిచేస్తాను. నల్గొండ డిస్ట్రిక్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ చూస్తాం మనం, సింగిల్ ఒక పొలిటికల్ పార్టీ కాదు. అట్లనే తర్వాత స్పెషల్ ఎంక్వైరీ సెల్లో చేయడం జరిగింది. అప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ బాగా గైడ్ చేశారు మమ్మల్ని, అసలు ఎంక్వైరీస్ ఎలా చేయాలి అండ్ థింగ్స్. అది నాకు కెరీర్లో చాలా ఉపయోగపడింది. ఎంక్వైరీ చేయడం అనేది ఎలాగ, అసలు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ బోత్ ఆర్ డిఫరెంట్, ఎలా చేయాలనేది అది దట్ హెల్ప్ అస్ ఎ లాట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎంక్వైరీస్ చేశాను నేను. అంటే ఇంటెలిజెన్స్లో 2 విషయాలు కనిపిస్తుంటాయి సార్. ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా అమలు జరుగుతున్నాయా లేవా, ఆ పథకాలు పక్కదారి పడుతున్నాయా లేవా, ఇంకా ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఇంటెలిజెన్స్లో చెప్తుంటారు. కానీ తర్వాత ఆ ఇంటెలిజెన్స్ వింగ్ అనేది పక్కదారి పట్టింది అనేది ఒక ఆరోపణ ఉందండి. అంటే ప్రభుత్వం ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని కూలగొట్టే చేస్తున్నారా, లేదా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, వాటి కోసమే ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసినదని అప్పుడు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం అంటారా? ఇప్పుడు మీ దానికి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మీదే మాట, నేను చెప్పిన మాట, దాన్ని అన్వయించుకోవడంలో తేడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్తున్నాయి, ప్రజలు రీచ్ అవుతున్నాయా లేదా, రీచ్ కావట్లేదా, కారణం ఏంటి, హూ ఆర్ ది పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సైడ్ ట్రాకింగ్ ఆఫ్ ది స్కీమ్స్, సైఫనింగ్ చేస్తున్నారా, ఇవన్నీ ఈ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అపోజిషన్ న్యాచురలీ ఇది ఎత్తి చూపైతే అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు కూడా ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నారా, ఈ టోటల్ గ్యామట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ అనేది గవర్నమెంట్కి తెలియాలి. తెలియపోతే ఇంటెలిజెన్స్ ఇస్ ఫెయిల్యూర్. కాబట్టి అన్నీ చెప్పడం వల్ల దాన్ని ఏది అవసరం గవర్నమెంట్ ప్రభుత్వం వారికి కావాల్సిన అవసరాన్ని తీసుకుంటారు. మనం చెప్పేది ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ మీ ఇంటెలిజెన్స్ అంటే అది ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ద ఫ్యాక్ట్ని రీడబుల్ ఫామ్లో ప్రజెంట్ చేయడమే ఇంటెలిజెన్స్. అవునండి.
బట్ వీ షుడ్ నో ద ఫ్యాక్ట్స్. కానీ కొంతకాలం తర్వాత అసలు పని పక్కన పెట్టి మిగతా వేరే పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని ఉంది. అంటే ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అన్నది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొన్ని అరాచక శక్తులు పెరిగిపోయాయి అన్నది కూడా ఇప్పుడు ఆరోపణ ఉంది. దేనిపైన ఏ వింగ్ ఆ వింగ్ ఉందండి. ఇప్పుడు మీరు చెప్పేది పొలిటికల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు. అరాచక శక్తులు అనేది దట్స్ డిఫరెంట్, దర్ సెవరల్ వింగ్స్. ఎస్ఐబి ఉంది, వీళ్ళు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. చెప్తున్నా కదా మీరు, ఆ వింగ్లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఇన్పుట్ వాళ్ళకి ఉంటుంది. ఈ పొలిటికల్ వింగ్ కాబట్టి పొలిటికల్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఎంతవరకు ఉన్నా వాటి మీద మీ ఫోకస్. అంటే అప్పుడు మీరు పనిచేస్తున్న టైంలో ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు వెళ్ళట్లేదా, ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకున్నవారండి ఎక్కువ? నేను అంటే మోస్ట్లీ స్పెషల్ ఎంక్వైరీస్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సార్. స్పెషల్ ఎంక్వైరీస్ అంటే ఎలిగేషన్స్ ఆన్ అఫీషియల్ మెషినరీ, ఎలిగేషన్స్ ఆన్ పొలిటీషియన్స్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి కవర్డ్ అనమాట. ఓకే. సో దాంట్లో చేయడం జనరల్గా మీరు చెప్పినట్టు ప్రభుత్వ పథకాలన్నీ మొత్తం ఎలా ఉన్నాయి ఇవన్నీ ఫర్ షార్ట్ పీరియడ్ చేశాను మీరు చెప్పి కరెక్టే. బట్ దాని మీద అప్పట్లో ప్రభుత్వ పథకాలు సైడ్ లైన్ అయినప్పుడు పబ్లిక్లో రియాక్షన్ చాలా తక్కువ ఉండేదండి, ప్రజలకు తెలిసేది కాదు. సో మనం ఎవరన్నా అడిగినా కూడా ఏదో వాడికి ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఏం కావాలి, రేషన్ బియ్యం అందిందా లేదా, ఇదేమైనా ప్రాబ్లం ఉంది, ఇటువంటి గురించి మాట్లాడాలి. కానీ పాపం అదర్ స్కీమ్స్ గురించి అంత ఎన్లైట్మెంట్ లేదు. అంటే ఆ విషయాన్ని మీరు గవర్నమెంట్ నోటీసులకు వెళ్ళేదండి? స్పెసిఫిక్ రిపోర్ట్ ఉంటే వెళ్ళేవి గవర్నమెంట్. అంటే మీరు చేసిన వింగ్లో ఈ విధంగా ఉండేదండి అప్పుడు? మీరు పర్టికులర్గా వింగ్ టేకప్ చేశారు అంటే స్పెషల్ ఎంక్వైరీస్. అచ్చా. అంటే ఎక్కడైనా కూడా పథకాలు డైవర్ట్ అవుతున్నా, లేదంటే స్పెషల్ ఎలిగేషన్స్ ఆన్ కరప్షన్, అవేర్నెస్, అఫీషియల్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏమైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి 11 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ తర్వాత? చేసిన తర్వాత అంటే నా సీనియర్ ఆఫీసర్లే చెప్పారు, ఏంటి నెలలతో ఇంటెలిజెన్స్ ఉంటావు, గెట్ అవుట్ అని. అంటే గెట్ అవుట్ అని స్మూత్గా చెప్పుంటారండి, అభిమానంతో చెప్పుంటారు. సీనియర్ ఆఫీసర్స్ మా ఈజీ లేకపోతే లాడారు కూడా చేయవా వెళ్ళు, ఇక ఏం దాన్ని బయటకు వచ్చాను. దెన్ ఫస్ట్ పోస్టింగ్ చిత్రనాక. ఓకే. ఎంవి కృష్ణారావు సిపి ఉండే కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్, చిత్రనాక్ ఇన్స్పెక్టర్గా మీరు వచ్చినప్పటికీ ఎంవి కృష్ణారావు గారు కమిషనర్. అంటే అక్కడ ఆ ప్రాబ్లమ్స్కి, ఎందుకంటే 11 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ పనిచేసి వచ్చారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇమీడియట్గా మీకు కంబైన్డ్ పొజిషన్ ఇచ్చారు. కృష్ణారావు గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా మీకు సూచన చేస్తారు? కృష్ణారావు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆయన ఎప్పుడు చెప్పడు, కానీ ఇట్స్ ఏ గ్రేట్ మ్యాన్, సపోర్టెడ్, చాలా సపోర్ట్ చేయడు. అంటే ఇంకోటి ఏంటంటే నా కెరీర్లో నా అదృష్టం మరి బ్లెస్సింగ్ నాకు తెలియదు, కానీ ఆల్ త్రూ మై ఆఫీసర్ సపోర్టెడ్ మీ ఎంటైర్ సర్వీస్. అది ఇట్స్ అ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఎక్కువ కూర్చునేవారు కదండి ఆయన, ఎవ్రీ ఫ్రైడే. అంటే అది హైదరాబాద్ సిటీలో. అది అంటే మీరు చిత్రనాక అంటే కృష్ణారావు అదే చెప్పారు. ఏం చెప్పారంటే, బాబు నాకు పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఓల్డ్ సిటీ ఇస్తాను, ఓల్డ్ సిటీలు పనిచేసిన తర్వాత మీరు బాగా పనిచేస్తే మంచి పోస్టింగ్ ఇస్తాను, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అని. నాకు నేను ఫస్ట్ టైం ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్ వచ్చాను, మళ్ళీ నాకు మంచి పోస్టింగ్ చెడ్డ పోస్టింగ్ అనేది పెద్ద మేక్స్ నో డిఫరెంట్, బికాజ్ ఐ నీడ్ టు అక్నోటైజ్ విత్ ది సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలి. ఆఫీసర్లు డౌట్ చేశారు నన్ను, నువ్వు చేయగలవా అన్న టైప్లో. సేమ్ థింగ్ హ్యాపెండ్. నేను డీసీపీ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయగలిగినప్పుడు ఆయన కూడా డౌట్ అయ్యాను, బట్ హీ ఆల్సో సపోర్టెడ్ మీ ఎ లాట్. అంటే చిత్రనాకలో చూస్తున్నప్పుడు ఏమైనా కమ్యూనల్ అయ్యండి అక్కడ? కమ్యూనల్ టెల్ యూ, సౌత్ జోన్ ఎలా ఉంటుందంటే అండి, కమ్యూనల్ అయ్యింది అవ్వలేదు అయిన తర్వాత తెలుస్తాయి, అయ్యిందని క్లాంప్ అయింది. బట్ నిత్యము ఘర్షణలు అనేది జరుగుతూ ఉంటాయి, బికాజ్ ఇట్స్ హ్యూమన్ నేచర్. అటు ఇటు ఇటైనా ఎటు రెండు. అంటే మిగతా పోలీస్ స్టేషన్కి చిత్రనాకు డిఫరెంట్ కల్చర్ ఉంటుందండి. మిగతా పోలీస్ స్టేషన్ కంప్లీట్గా 80% వాళ్ళంటూ 20% వీళ్ళు ఉంటారు. ఇంకా చిత్రనాక 50-50 కనిపిస్తారు కదా. అవును, ఎటువైపు ఏం జరిగినా ముందు పోలీసు ముందుకు వస్తారు వాళ్ళు. అవునవును, చాలా ఇంపార్టెంట్. దట్ బట్ ద సేమ్ టైం చిత్రనాకలో రెండు వర్గాలు కూడా, అంటే హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా పోలీసుకి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఓకే. ఈరోజు కూడా అదే ఉందని నేను భావిస్తున్నాను. చాలా అంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులను వచ్చి ఏమైనా మీ కన్ కాల్ దెమ్, అటువంటి పబ్బం గడుపుకునే వాళ్ళు, పాలిటిక్స్ కోసం చేసేవాళ్ళు రెండు గ్రూపుల్లో ఉంటారు. బట్ ఎక్కడైనా ఉంటారు. ఎస్, పీపుల్ ఇన్ జనరల్ బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ పోలీసుకి చాలా కోఆపరేట్ చేశారు. అప్పుడు టైగర్ నరేంద్ర గారు. అవును,
ఏమనేవారండి? నరేంద్ర గారు ఉండేవారు పక్కనే షాల్బండ్ లిమిట్స్లో ఉండేది పక్కనే జస్ట్. బట్ నరేంద్ర గారు మాకు కోఆపరేట్ చేసేవాడు ప్రాక్టికల్గా. ఆయన వెళ్ళి ముందు సమస్య చెప్పి కృష్ణారావు గారు పెట్టిన లిట్మస్ టెస్ట్ ఏంటంటే, నువ్వు మనకి పాత నగరంలో అదర్ దాన్ దిస్ ఈ ఫెస్టివల్ సీజన్ చాలా ఇంపార్టెంట్ మనకి. బోనాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సంతోష్ నగర్ అంటే ముందు అక్కడ మనకి దర్గా బాబాది అక్కడ ఉరుసు ఉంటుంది. ఆ ఉరుసుని స్టార్ట్ అవుతుంది అక్కడ. జస్ట్ అది మేలో వస్తే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దసరా వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో సదావుగా అన్ని పండుగలు అయిపోయాయి అంటే ఎస్ నీకు టిక్కు పడుతుంది, యూఆర్ ఎ గుడ్ మ్యాన్, యూఆర్ వర్కింగ్ అని. అది నాకు వెళ్ళగానే పెట్టిన పరీక్ష. బట్ ఐ కుడ్ పాస్ ది టెస్ట్. సార్ ఇప్పుడు అంటే మీరు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న ఆఫీసర్లకి చతుర్నాక కానీ ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? బేసికల్లీ సార్ పోలీసులో చిత్తనాక కానీ ఎక్కడైనా సరే గో టు ది ప్రాబ్లం, ఫేస్ ది ప్రాబ్లం. ఏదైనా మనకి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా అది ఫర్దర్ ఏమవుతుందని విజువలైజ్ చేసి మనం ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి దాన్ని నిప్పెట్ ది బట్ అది చేయాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకోవాలి. పబ్లిక్తో మీరు బాగా తిరిగితే దాంట్లో ఎవరో 10 మందితో తిరిగితే కనీసం ఇద్దరైనా నీకు పోలీస్కి సాఫ్ట్ కార్ ఉన్నవాడు ఇన్ఫార్మ్ చెప్పుకుంటాడు. బట్ నువ్వు అసలు పబ్లిక్కే కలవకుండా నువ్వు ఎక్కడో నేను ఐవరీ టవర్స్లో ఉంటానంటే ఇన్ఫర్మేషన్ రాదు. రానప్పుడు జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. జరగముందు తెలియడము, జరిగిన తర్వాత సీన్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఇమీడియట్గా సిచ్యుయేషన్ కంట్రోల్లోకి రావడం, ఇవి చాలా ఇంపార్టెంట్. అది ఆల్ ఎస్హెచ్ఓస్ అందరూ చేస్తూనే అనుకుంటారు. బట్ దిస్ కార్డినల్ ప్రిన్సిపల్ పర్టికులర్లీ ఇన్ ఓల్డ్ సిటీ. ఎందుకంటే చిన్న నేను చెప్తానంటే ఐ కాంట్ నేమ్ ఇట్. కొన్ని ఇష్యూల్లో ఇద్దరు 2 వర్గాల వాళ్ళు గొడవ పెట్టుకున్న తర్వాత ఎక్కడికక్కడ పంపించేసి పోలీసు వాళ్ళు పంపించేసిన తర్వాత ఇమీడియట్గా ఒక గంటలో అది కమ్యూనల్ అయిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అవునా? అదే అప్పుడే టైంలో వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసి పెద్దలు పిలిచి మందలించి ఏదో కౌన్సిలింగ్ చేస్తే ఇది జరిగేది కాదు. అటువంటి 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి నేను చూసినప్పుడు. చాలా పెద్ద కమ్యూనల్ టెన్షన్ వచ్చేసి పికెట్లు పెట్టి స్టేజ్ వచ్చేసింది. లక్కీగా తర్వాత సేమ్ అయింది. కొన్ని చోట్ల అయితే ఫ్లేర్ అప్ అయి కూడా ఈ కర్ఫ్యూ కూడా క్లాంప్ చేసిన సిచ్యువేషన్స్, అటువంటి చిన్న ఇష్యూలు ఉన్నాయి. అంటే అక్కడ జరిగినప్పుడు ఇష్యూని వెంటనే వాళ్ళు తీసుకురావడం, మాట్లాడడం. ఇష్యూ చిన్నగా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా పెద్దగా అయ్యే టైంకి అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకుందామని గ్రూపులు వచ్చేస్తారు. దాంట్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అదే సిచ్యువేషన్ ఇమీడియట్గా మీరు బడ్లో నిప్ చేసేసినట్టయితే, నిప్ ఎట్ ది బడ్ అంటాం కదా, అక్కడ ఆర్పేసినట్టయితే సిచ్యువేషన్. అదే ఓల్డ్ సిటీలో అక్కడ ఇని పోలీసింగ్ అదే ఓల్డ్ సిటీలో చేసే కూడా అది చాలా చేయాలి, చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఆఫీసర్లు ఏమంటారంటే పబ్లిక్ మంచివాళ్ళు, కొంతమంది లీడర్ల యొక్క ప్రోద్బలంతో ఇష్యూస్ అన్ని ఫైర్ అయిపోతుంటుంటారు. అప్పుడు మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటే సరిపోద్ది కదా, పబ్లిక్ని మనం సఫర్ చేయకుండా, కర్ఫ్యూ పెట్టి సఫర్ చేయకుండా. కర్ఫ్యూ పెట్టిస్తే ఎప్పుడు ఏ ఆఫీసరు ఎప్పుడు కూడా కర్ఫ్యూ పెట్టడానికి అనుకోరండి, ఎప్పుడు అనుకుంటాం. నేను చూసి నా సర్వీస్లో నేను పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో 9 years పైన పనిచేశాను. అప్పుడు కానీ ఎక్కడ కానీ నాకన్నా పనిచేసిన వాళ్ళు, మా బ్యాచ్మేట్లు ఇంకా ఎక్కువ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా ఏ సీనియర్ ఆఫీసర్ అది అనుకోరు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయినప్పుడే వస్తుంది ఇదంతా. బట్ ఏంటంటే అక్కడ ఏంటంటే దాని కన్సర్న్ ఎస్హెచ్ఓ లాక్సిటీ వల్ల ఇంకా ఏదైనా కుట్ర ఉండి కోణం కూడా ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అంటే పబ్లిక్ మైండ్ని స్పాయిల్ చేస్తున్న లీడర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ బెటర్ ఏమో కదా. అది జరుగుతుంది. అది చేశారు, మేము చేసాము, వాళ్ళు చేస్తున్నాం. జస్ట్ ఓకే. చెత్తున్నాక తర్వాత ఎక్కడికి వచ్చారు? చిత్రకథ నాకేం పంజగుట్ట. పంజగుట్ట అప్పటికి పంజగుట్టలో మా సక్సెసర్ పెద్ద స్టాంప్ వేసి వెళ్ళిపోయి వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా బాగా పనిచేశాడు. ఈజ్ పీపుల్ ఫ్రెండ్లీ మ్యాన్. బాగా రఘురామ్ అనుకుంటారండి మీరున్న టైంలో? కాదు, ఏసీపీ గారు నేను ఉన్నప్పుడు రామారావు గారు ఉండేవారు. పల్లె రామారావు గారు ఆయనకన్నా ముందు రఘురామ ఉండేవారు. ఆయన ఉండేవారు. రామారావు గారి తర్వాత జగన్మోహన్ రావు గారు వచ్చారు. అవునండి సార్. ఇప్పుడు పంజాగుట్ట పొల్యూషన్ అండి. పంజాగుట్ట అనేది సిటీకి ఒక హార్ట్. అది అక్కడ వీవీపీ మూవ్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, క్రైమ్ రేట్ ఉంటుంది, అన్నీ మిక్స్ ఉంటుందండి. పబ్లిక్ కూడా రకరకాల పబ్లిక్ అక్కడ వస్తుంటారండి. మీరు చెత్తర్నాక నుండి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఏ విధంగా? ఎస్, పోలీసులు మీరు అనుకుంటే అడాప్టివిటీ చాలా ఇంపార్టెంట్. చిత్తనాక పోలీసింగ్కి పంజగుట్ట పోలీసింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాకు అన్నట్టు ఆదిలాబాద్ పోలీసింగ్కి మన హైదరాబాద్ సిటీ పోలీసింగ్కి డిఫరెంట్ హస్తమశకాంతరం ఉంటుంది. సో అడాప్టబిలిటీ ఇంపార్టెంట్. ఎనీ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు బి గెట్ అడాప్టెడ్ టు
సిచ్యుయేషన్స్. సో అలాగే మార్పు. కానీ బట్ బేసికల్లీ ఒకటి మాత్రం లైన్ తీసుకోవాల్సిందంటే అవైలబిలిటీ టు పీపుల్. అది ఎక్కడైనా తప్పదు పోలీసులో. అది మనకి సేవ్ చేస్తుంది ఎప్పుడైనా సరే. పంజగుట్లో కూడా సేమ్ మీరు చెప్పినట్టు నడవాలో వెళ్ళగానే పోలీస్ ఇన్స్పెక్టర్ గారు బయట కూర్చుని ఉంటాడు. సో అక్కడ కూడా విజిబిలిటీ అనేది అప్పుడే ఇంకా క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ అవి స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ కాలే పూర్తిగా అప్పుడు కూడా. అప్పుడు కెమెరా ఇంకా లేవు. సో ద సేమ్ థింగ్ హెల్ప్ గుడ్. అట్లనే నడిచిపోయింది అది కూడా పోలీసింగ్. నేను ఒకటేనండి, నేనేగా చాలామంది పోలీస్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన కూడా సిచ్యుయేషన్ ప్రాబ్లంకి ముందు మనం వెళ్ళాలి, ప్రాబ్లంతో వెళ్ళిపోవాలి. ప్రాబ్లం ముదిరే వరకు వెయిట్ చేయకూడదు. అచ్చా, ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు ఉండాలి, మనం వెళ్ళిపోవాలి. వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదా పెద్ద అయిపోతుంది. వీ నీడ్ టు ఫేస్ ది ట్రబుల్. అంటే మీరు చెప్తున్నట్లుగా ఎస్హెచ్ఓ వెళ్ళాలంటారా, లేదంటే ఆ ఏరియా కానిస్టేబుల్ వెళ్ళాలంటారా? డిపెండ్స్. కానిస్టేబుల్ కదా, ఇన్ఫర్మేషన్ రాగానే కానిస్టేబుల్ వెళ్ళాలి, వదిలేయకూడదండి. సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఎస్ఐ కాకపోతే ఇన్స్పెక్టర్ వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో. బట్ ఇట్ ఆల్ ఆఫీసర్స్ వెళ్తే తర్వాత నెక్స్ట్ ఆఫీసర్ వచ్చేవాడు ఉండడు. అవును, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఒక డీసీపీ లెవెల్ ఆఫీసరు చిన్న రప్చర్కి సీన్లోకి వచ్చేస్తే నెక్స్ట్ ఎవరు రావాలంటే ఆయన ఫెయిల్ అయితే ఇంకెవరు జాయింట్ సిపిఓ రావాలి. తప్పు కదా అది. సో అది చూసుకోవాలి. సీనియర్ ఆఫీసర్ ఎప్పుడు వెళ్ళాలి కూడా చూసుకోవాలి. సీన్లో ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్ రాకూడదు. ఓకే, బట్ సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే రావాల్సింది తప్పదు. సూపర్వైజర్ ఉండాలి కదా. కొంతమంది ఆఫీసర్లు అసలు ఎస్ఐ పోస్ట్ కూడా చేస్తుంటారు కదండి. చెప్తున్నారు కదండి, కొన్ని అమాయకత్వాలు ఉంటాయి. ఐ కాంట్ కామెంట్ ఆన్ మై సీనియర్ ఆఫీసర్స్. కొంతమంది అమాయకులు ఉంటారు ఇలా. సార్, పంజగుట్లో మీకు బాగా గుర్తుండిపోయే 2-3 ఘటనలు చెప్పండి. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, క్రైమ్ విషయంలో కానీ. ఒకటి, మేము ఒక బిగ్ కాంక్లేవ్, అంటే పంజగుట్ మీకు తెలుసు ఆల్ విఐపీస్ ఉండే ప్లేసు. అండ్ బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో లా అండ్ ఆర్డర్ బందోబస్తు చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో మేము బీజేపీ, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బీజేపీ కాంక్లేవ్ జరిగింది. మొత్తం క్యాబినెట్ అంతా ఇక్కడ ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ మన రాజ్భవన్లో ఉన్నారు, వైస్రాయ్లో ఉన్నారు. వైస్రాయ్ మాది కాదనుకోండి, బట్ ఇక్కడ మన తాజ్లో కొంతమంది, రాజ్భవన్లో మన సోమాజిగూడ గెస్ట్ హౌస్లో, దెన్ ఇక్కడ వెల్కమ్ హోటల్లో. సో మొత్తం అంతా విఐపీలు ఉన్నారు. అది దట్ వెంట్ ఫర్ 1 వీక్. ఆ 1 వీక్ మాకు వెరీ గ్రూయలింగ్ టైం అండి. అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఏమైపోతున్నాను కదా, బట్ మేము వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. పోలీస్ ఇంకా తప్పదు కదా. అన్ఈవెంట్ఫుల్గా హ్యాపీగా వెళ్ళింది. అది మాకు చాలా స్ట్రెస్ఫుల్ అండి. వీ నైడ్ టు స్పెండ్ అవర్ టైం హియర్. ఓకే, మొత్తం అంతా ఇక్కడే ఉన్నాం, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్లో పడుకోవటం అంతే. అది స్ట్రెస్ఫుల్. తర్వాత గుర్తుండే ఇన్సిడెంట్స్ అంటే కొన్ని కేసెస్ ఉన్నాయండి. లైక్ ఒక లాడ్జ్లో మర్డర్ జరిగింది. దట్స్ లైక్ అంటే బావమరిదే బావమరిదని చంపుతాడు. అది మనకు తెలియదు. మనకి 2 రోజుల తర్వాత పిట్రిఫైడ్ బాడీ ఉంటుంది లాడ్జ్లో, బాత్రూంలో స్మెల్ వస్తుందని లాడ్జ్ వాళ్ళ తలుపాలు కూడా చూస్తారు. చూసిన తర్వాత పోలీసుకి చెప్తారు, పోలీసు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అడ్రస్లో ఏదో రాంగ్ అడ్రస్ ఇస్తాడు, ఏదో కడప అని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత క్లూలెస్, బాడీ పిట్రిఫైడ్, మిస్సింగ్ కేసులు ఏమున్నాయని మనం ఎగ్జామిన్ చేయడం మొదలు పెడతాము. ఇది కొంచెం నెక్స్ట్ డే న్యూస్లో రాగానే 2-3 మా సంవత్సరం మిస్సింగ్ రావటము, ఐడెంటిఫై చేసుకోవడం బాడీని, వాడు కాదన్న కూడా బికాజ్ బట్టలు బట్టి దాన్ని బట్టి వెళ్తాం. ఇట్లా 2-3 జరిగాయి. సైమిల్టేనియస్గా చిన్న క్లూ నాకు దొరకడం అనేది అడ్వాంటేజ్ అయింది. ఏంటంటే అక్కడ సీన్ ఆఫ్ ఆఫీస్లో, అంటే జనరల్గా అండి సీన్ మనం అబ్జర్వ్ చేసి వెళ్తున్నప్పుడే మనతో పాటు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో క్లూస్ టీమ్ తీసుకెళ్ళిపోవాలండి. వీ కాంట్ జస్ట్ విజిట్, లైక్ ఏదో విజిట్ కాకుండా అలాంగ్ విత్ ఎక్స్పర్ట్స్ మనం వెళ్ళినట్టయితే మనకి ఏ క్లూ కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో అది వెళ్తున్న టైంలో సరే వాళ్ళు దే హ్యావ్ డన్ దేర్ జాబ్, బట్ ఒక న్యూస్ పేపర్ ముక్క దట్ హెల్ప్డ్ మీ లాట్, దట్ గేవ్ ఆల్ ది క్లూ. ఆ న్యూస్ పేపర్ చూస్తే ఇట్స్ చిత్తూరు ఎడిషన్, ఆఫ్ కట్ చేసిన ముక్క. చిత్తూరు ఎడిషన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది డౌట్ వచ్చింది. అక్కడ పేపర్లు మనకి ఇక్కడ రావు. అంటే సంబడి ఫ్రమ్ చిత్తూరు హ్యాస్ కమ్ హియర్. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ. అందుకని ఇమీడియట్గా ఏం చేశానంటే మేము మీడియాని, ప్రెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఇమీడియట్గా సేమ్ న్యూస్ అక్కడ కూడా వేయండి అని చెప్పి అంటంలో అక్కడ కూడా ఈ న్యూస్ పబ్లిష్ అయింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్. అచ్చా, బాడీ ముందు ఐడెంటిఫై మిస్సింగ్, వాళ్ళు కాంటాక్ట్ చేసి మిస్సింగ్ అని చెప్పి వచ్చారు. రావడంతో దెన్ బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఎప్పటికీ కూడా మర్డర్ కేసులో మీకు తెలుసు చాలా ఈజీ మనకి ఫర్దర్ క్లూస్ రావడం అనేది. కానీ అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ మనకి నేను చిత్తూరులో పనిచేయడం అనేది నాకు కొంచెం అడ్వాంటేజ్ అయిందని అనుకుంటాను. అదర్వైజ్ అంటే జనరల్గా కూడా మనం చూస్తాము
ఏరియా బట్టి వీడు ఎక్కడ పోయిండొచ్చు అఫెండర్ అని చెప్పి ఫస్ట్ వీ థాట్ ఆఫ్ బెంగళూరు. సో అట్నుంచి మనం వెళ్ళటము, అక్కడ వాడు బెంగళూరులో వాడు అక్కడ కొన్నాళ్ళు ఉండడము, మనకి అంతా రికార్డ్ రావడము. తర్వాత అల్టిమేట్లీ వీ కాట్ హిమ్ ఇన్ చిత్తూరు రిఫర్స్ అండ్ బ్రాట్ బుక్ చేసేసాం. ఎందుకు చేశాడంటే మర్డర్? జెలసీ అండి, బావమరిది జెలసీ, ఆస్తి అతను వెళ్ళిపోతుంది. అచ్చా. నథింగ్. ఏంటంటే మామగారు ఆస్తి న్యాచురల్లీ కూతురు కొడుకు ఇద్దరికి సగం సగం వస్తాను అనుకున్నాడు. అతను ఏదో ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఫారిన్ కంట్రీస్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆస్తి అంతా అక్కడికి పంపిస్తాడు, నాకేం దక్కదు, నా భార్యకి ఏం దక్కదు, అంతే. అంతే సార్. ఇప్పుడు ఆ కేసు మీరు చిత్తూరు బెంగళూరు వరకు మీ టీం జర్నీ చేసింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అది ఎవరు ఇస్తారండి? ఎస్ఆర్ ఇస్తారండి. ఇస్తారా? ఎస్ఆర్ ఇస్తారు. కానీ మాకేమైందంటే ముందు కొంచెం మా డీసీపీ గారు మాకు అడ్వాన్స్ ఇచ్చారు, సఫిషియెంట్ కాకపోతే మా జేబు నుంచి పెట్టి తర్వాత క్లెయిమ్ చేసుకున్నాం. అప్పుడు ఉమేష్ షరఫ్ అనుకుంటాను. లేదు, మేడం ఉన్నారు, అంజనా సిన్హా మేడం ఉన్నారు. ఆ కేసు టైం అంజనా సిన్హా గారు. అంజనా సిన్హా మేడం. ఓకే. ఇప్పుడు ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందంటే? ఆ కేసులో ఇద్దరు అక్యూజ్డ్, ఒక అక్యూజ్డ్కి దేవుడే కన్విక్షన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్లో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అతను. అయ్యో. రెండో అక్యూజ్డ్ ఉన్నాడు, చెప్పలేను. అచ్చా సార్. పంజాగుట్ట పనిచేస్తున్న టైంలో ఒక బాబు కిడ్నాప్ మర్డర్ అయిందండి. అసలు ఆ కేసు గురించి ఎవరు చెప్పండి. ఒక మేడం కాన్వెంట్ నడుపుతుంటారు మన ఇక్కడ ఆనందర్ కాలనీలో. ఆవిడ వాళ్ళ బంధువుల అబ్బాయి అనాథగా ఉంటే పెంచుకున్నారు. ఆవిడ పెంచుకుని అందుకని తల్లి తండ్రి సిస్టర్ కూడా పోవడం జరిగింది దాంట్లో. ఆవిడ ఒకరోజు ఏమైందంటే అబౌట్ 2:30కి మాకు పోలీస్ స్టేషన్లో ఆవిడ వాళ్ళ అబ్బాయిలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, పిల్లాడు ఉన్నాడండి, శాంసన్ ఏదో పిల్లాడు ఉన్నాడు, ఆ కుర్రాడు కనపట్లేదు, 3 hours అయిపోయింది, ఈజ్ మిస్సింగ్. మేము క్యాజువల్గా ఓకే మేడం అనుకున్నాం. బట్ అట్ ద సేమ్ టైం షాకింగ్ ఏం చెప్పారంటే ఫోన్ వచ్చిందండి, ర్యాన్సమ్ డిమాండ్ చేస్తున్నాడు. సో ఇమీడియట్గా ఆఫీసర్లకు చెప్పడం జరిగి టాస్క్ ఫోర్స్ హెల్ప్ తీసుకుని మనం ట్రాకింగ్ పెట్టి అన్నీ చూస్తున్నాం. కాల్ అసలు మళ్ళీ ఫర్దర్ కాల్ వస్తుందా ఏంటని చెప్పి అది సైమిల్టేనియస్గా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాకుండా ఎఫ్ఐఆర్ చేయటము, ఎఫ్ఐఆర్ చేస్తూనే దెన్ సీన్లోకి వెళ్ళటము, అందరిని ఎగ్జామ్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. బికాస్ కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ ఇస్ సెన్సేషనల్ అండ్ సివియర్ అఫెన్స్. జరుగుతున్నాయి అందరిని ఎగ్జామ్ చేస్తున్నాం. ఈవినింగ్ అయిపోయింది, కాల్ వస్తుందని అన్న టైం కాల్ రాలేదు. దే టోల్డ్ దట్ దే విల్ బీ కాలింగ్ అగైన్, మళ్ళీ కాల్ చేస్తాం, మాకు ర్యాన్సమ్ ఎక్కడ ఇవ్వాలి చెప్తామని చెప్పి. ర్యాన్సమ్ వాజ్ 10 lakhs ఆర్ సంథింగ్. కాల్ రాలేదంటే డౌట్ వచ్చింది, ఎందుకు రాలేదు, ఏమైంది వేసింది. దెన్ స్లోగా అందరినీ ఇంట్రాగేట్ చేయడం, ఎవరు వచ్చారు మొత్తం అందరినీ క్వశ్చన్ చేయటము జరుగుతుంది. క్లూలెస్, కాల్ రాలేదు, ఫర్దర్ ఏం జరిగింది తెలియదు. అప్పుడు మనకున్న ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదు. 2003, 2002లో ఇప్పుడు టెక్నాలజీ లేదు అనుకున్నాం కదా ఇందాక, సీసీటీవీసే లేవు. ఈ సిచ్యువేషన్లో మనకు అంత టెక్నాలజీ లేదు. ఎలాగా ఓల్డ్ సిస్టంలోనే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ వెళ్తుంది. చాలా అదృష్టం బాగుండి మిడ్ నైట్ ఇట్ సెల్ఫ్ మాకంటే ఎక్కడ క్లూ ఉందని చెప్పి వెళ్ళిపోయి మేమే పోయి తీసుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు అక్కడ ఎదురింట్లో వాడు తెలిసినవాడు వచ్చేదో వైట్ వాష్ చేసేది ఏదో సంథింగ్ ఏదని చెప్పారు. చెప్తే దట్ మ్యాన్ వాడు ఎక్కడ ఉంటాడని చెప్పి వెళ్ళి అతన్ని ఎగ్జామిన్ చేశాను. బాబాయ్ ఏం జరిగింది సార్, నేను ఆ రోజు నిచ్చెన పట్టుకెళ్తున్నాను, నేను వైట్ వాష్ చేయడానికి నిచ్చెన పట్టుకెళ్తుంటే దిశ కుర్రాడు, 2 కుర్రాళ్ళు వెళ్తున్నారు. ఎవరు కుర్రాళ్ళు అంటే, సార్ అతను 2 కూడా ఆ కాన్వెంట్ ఉన్న ఇంట్లో ఉంటారు అంటే అప్పుడు మాకు ది అదర్ పర్సన్ హూ హ్యాస్ జాయిన్డ్, పిల్లాడిని తీసుకెళ్ళింది ఎవరు అని చెప్పి ఫర్దర్ తెలియడం జరిగింది. తెలిసినప్పుడు మేము అతన్ని, అప్పటికే ఇది చాలా సెన్సేషన్ అయిపోయింది, మీడియా అంతా మాతోనే ఉంది. సో మేము ఏం చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్ మీడియాకి కూడా తెలుసు. బట్ ట్రాన్స్పరెన్సీ పెద్ద దానికి గోప్యం చేయాల్సిన విషయాలు లేవు కాబట్టి వీఆర్ గోయింగ్. ఉన్నప్పుడు వాడు మమ్మల్ని మిస్లీడ్ చేయడం మొదలెట్టాడు. ఈ స్టార్టెడ్ గివింగ్. ఇప్పుడు ఏమన్నాడు, సార్ నేను ఒక గ్యాంగ్ ఉంది సార్, గ్యాంగు నేను అక్కడ తీసుకెళ్ళి ఎందుకు మాట్లాడుతుంటే లాక్కెళ్ళిపోయారు కారులో గ్యాంగు అని 1 గంట సేపు చెప్పాడు. నెక్స్ట్ అవర్ మార్చి, సార్ గ్యాంగు వాళ్ళు చంపేస్తారు సార్, దే గాట్ వెపన్స్, షార్ట్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు తీసుకుని నన్ను అక్కడ థ్రెటన్ చేసి డబ్బులు తీసుకురా అని చెప్పి పంపించేశారు సార్, అక్కడి నుంచి నేను వచ్చేసానని చెప్పి ఇట్లా మిస్లీడ్ చేసుకుంటూ ఈ కెప్టస్ మూవింగ్. మిడ్ నైట్ వరకు తిరిగిన తర్వాత నేను ఇప్పుడు ఏసీపీలు అయిపోయినారు, మా టాస్క్ ఫోర్స్ టీమ్ ఎస్ఐస్
మేమంతా వీ వెంట ద సీన్ ఫర్దర్. అప్పుడు లాస్ట్ ఏంటంటే కేపీహెచ్బి కాలనీలో 4th ఫేజ్లో వాడు ఉన్నాడు సార్, అక్కడ ఉన్నాడని చెప్పాడు. వీ స్టిల్ బిలీవ్ దట్ బాయ్ వాజ్ కెప్ట్ ఫర్ ర్యాన్సమ్, ఓ గ్యాంగ్ ఉందని చెప్పి అట్లానే ప్రిపేర్ అయ్యి విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. టాస్క్ ఫోర్స్ అంటే ఇంక మీకు టాస్క్ ఫోర్స్ అంతా విత్ వెపన్స్ మేము వెళ్ళాం. వెళ్ళి అక్కడ తీసుకుని సీన్ మొత్తం వీడియోగ్రాఫ్ చేస్తూ వెళ్తే మా బ్యాడ్ లక్ అక్కడ ఏం లేదు, నిరామయంగా ఉంది, ఎవరు మనుషులు లేరు. ఇక్కడంటే సార్ ఇక్కడే ఉన్నారు సార్, లోపల ఉంటారు సార్ వాళ్ళు. పొజిషన్ తీసుకొని చూస్తున్నాం, ఎవరు లేరు, గాలి. ఆఖరికి అక్కడ మళ్ళీ ఇంటర్గేట్ చేసి వాడు గట్టిగా గదం వేస్తే దెన్ హీ రివీల్డ్ అక్కడ అక్కలను చంపేశాడండి వాడు. అయ్యో. దట్ బాయ్ వాజ్ కిల్డ్ బై దిస్ అక్యూజ్డ్ బిఫోర్ ది కంప్లైంట్ కేమ్ టు మీ. మా పోలీస్ స్టేషన్కి వచ్చే టైంకి అంటే మేబీ అరౌండ్ బాయ్ వాజ్ టేకెన్ 12 o'clock అక్కడ తీసుకెళ్ళాడు. 1 ఒక పిల్లవాడు చంపేశాడు, 1:30 చంపేసి అక్కడ పిలిచి పైన ఆకులు కప్పేసేసి ఉన్నాయి బాడీ. రియలీ మేము మా వచ్చిన టీంలు థింక్ శ్యామ్ వచ్చినాడు అప్పుడు, ఎస్ఐ శ్యామ్, ఇప్పుడు సమ్వేర్ పనిచేస్తూనే ఉంటాడు, 91 బ్యాచ్ కూడా సైబరాబాద్లో ఉన్నారు. సర్వదా శ్యామ్. మేము జస్ట్ వీ వెప్ట్ అనమాట, కళ్ళమండిలో వచ్చాయి మాకు. ఇంత కష్టపడి మేము చేసి ఆ పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు అప్పుడు బాగా. ఎస్ ఆఫ్ కోర్స్. ఏంటి జరిగింది ఏంటంటే ఆ కుర్రాడిని చంపాలని వీడికి తెలియదు, అనుకోలేదు. అది ఇన్స్టెంట్ డెసిషన్ తీసేసుకున్నాడు అంతే. వాడంతకు హైదరాబాద్లో ఉండడం జరిగింది, కొంచెం ఏరియా తెలుసు, ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో కాదు చంపేరు, పందిగుట్లను ఎక్కడ ఉన్నాడు, సారీ కేపీహెచ్బి కాలనీలో ఎక్కడ ఉన్నాడు. ఏరియా ఫెమిలియారిటీ ఉంది, బట్ వాడికి ఏంటంటే డబ్బులు కావాలంటే ఎట్లా, ఈ పిల్లాన్ని ఎత్తుకుపోతే డబ్బులు ఇచ్చేస్తారు అనుకున్నాడు. మిగతా ఏం ఆలోచించి పిల్లాన్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే పిల్లాన్ని ఎక్కడ పెట్టాలో వాడికి తెలియలేదు. పిల్లాడు బస్సు ఎక్కాడు, పిల్లాడికి హైటెక్ సిటీ చూపిస్తాను తీసుకెళ్ళాడు. హైటెక్ సిటీ పిల్లాడు ఇక్కడ క్వశ్చన్ చేశాడు, హైటెక్ సిటీ అన్నావన్నా నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అంటే అక్కడ దింపాడు. ఆ పిల్లాడు పక్కన పెట్టుకుని ఫోన్ చేశాడు. వాళ్ళ బాస్కి ఫోన్ చేసి గంటలో పనుంది బయటకు వస్తున్నాడు మళ్ళీ అని ఒక ఫోన్ చేశాడు. వచ్చిన మళ్ళీ వెళ్ళాడు. పిల్లని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. పిల్లని వదిలితే తీసుకెళ్ళండి అని చెప్తుంది, ఉద్యోగం పోతుంది, డ్రైవర్ అక్కడ. ఇవన్నీ ఆలోచన డిసైడ్ చేసుకుని కేపీహెచ్బి కాలనీకి వెళ్ళిన తర్వాత దారిలో నడుస్తుంటే కనపడిందండి తాడు. ఆ తాడు పికప్ చేసుకున్నాడు, జేబులు పెట్టుకున్నాడు, పిల్లని తీసుకుని స్ట్రాంగిల్ చేశాడు. వాడికి ఆలోచన ఎక్కడొచ్చింది, బస్సు దిగాక కేపీహెచ్బి కాలనీలో వాడు ఈ థాట్ అబౌట్ కిల్లింగ్ దిస్ బాయ్, బికాస్ అదర్వైజ్ ఇంకెక్కడ పెట్టలేను, వీడిని ఎక్కడ ఉంచుకోలేను, నా గురించి తెలిసిపోతుంది అని. సో దట్ హ్యాపెన్. ఆ భయంతో చంపేశాడండి. అంటే ముందు ప్రీమెడిటేటెడ్గా వాడు చంపుతాం అనుకోలేదు, బట్ చంపే ముందు చాలా ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుని చంపేశాడు పిల్లాడిని. ముందు కిడ్నాప్ చేద్దామని తర్వాత చంపేయడం జరిగింది. ఎందుకు దొరికిపోతానన్న భయంతో. అంటే క్రిమినల్స్ ఎప్పుడు కూడా ప్రీ ప్లాన్డ్గా చేయరంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం మారిపోతుంటుందా? నో, అంటే ప్రీ ప్లాన్డ్గా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి, ఖచ్చితంగా జరగవని కాదు, బట్ సిచ్యువేషన్ బట్టి కూడా వాళ్ళు దే విల్ బి ఫోర్స్డ్ టు చేంజ్ దేర్ ప్లాన్స్. ఇప్పుడు ర్యాన్సమ్ కోసం తీసుకున్న వాళ్ళు ర్యాన్సమ్ గురించి వెయిట్ చేయడం ఆగడం అనే కాదు. వాళ్ళు ఇఫ్ దే ఫీల్ దట్ దిస్ పర్సన్ ది విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో దే హోస్టీస్ వీడు బతికితే మనకి ఇబ్బంది అనుకుంటే దే విల్ డూ అవే, చంపేస్తారు. దట్ అట్లే నాట్ టు కామెంట్ ఆన్ ది మీడియా, బట్ చాలా చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించి మన వాళ్ళు ప్రతిదీ పేపర్లో రిపోర్ట్ చేస్తాం, మీడియాలో, టీవీలో, పర్టికులర్లీ విజువల్ మీడియాలో ప్రతిదీ రిపోర్ట్ అయిపోతుంది. అది ప్రతి 5 నిమిషాలు ఇన్వెస్టిగేషన్ని వదిలేయకుండా. దాంతో ఏమిటవుతుంది, 5 నిమిషాలు రిపోర్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందో ఎక్కువ తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాడికి ఎంతవరకు థ్రెట్ ఉంది, వాడు ఎంతవరకు దొరికిపోయే ఛాన్స్ ఉన్నాయి, వాడు బేరీజ్ వేసుకుని ఒక డిసిషన్ మార్చుకుంటాడు. సో రీసెంట్గా మనకి మన స్టేట్లో జరిగిన విషయాలు, కిడ్నాప్లు, ర్యాన్సమ్లు, తర్వాత మర్డర్స్ అనేవి మీరు వెతికితే మీకు దొరుకుతాయి. దిస్ ట్రూ. సార్, ఇప్పుడు ఆ కేసులో వాడు ఎందుకు అంత ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నాడంటే ఎక్కడ పెట్టడానికి తెలియక? ఎగ్జాక్ట్లీ. కానీ వేరే పర్సనల్ రీజన్ లేదు, వేరే రీజన్ ఏమి లేదండి. బికాస్ ది సేమ్ థింగ్ మా మీద వాడు ఎలిగేషన్ కూడా మీడియాకి కోర్టుకి వెళ్ళే ముందు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అదే మేబీ 2 days 1 day later, జస్ట్ 1 నెల క్రితే వాడు బామి చాలా ఎలిగేషన్ పెట్టాడు, పోలీసు వారు అన్యాయంగా కేసు పెట్టారు నన్ను, అది ఇది అని చెప్పి పెట్టాడు, నేనేం చేయలేదు అని చెప్పి. అది మీడియాలో ఎంత వచ్చిందంటే పేపర్లో ఫ్రంట్ పేజీలోను, సిటీ ఎడిషన్లోను పెద్దవాడి ఫోటో వేసి మా మీద ఎలిగేషన్లు అన్నీ వేశారు. దెన్ సిఐడి హ్యాస్ టేకెన్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది సేమ్ కేస్ అండ్ సిఐడి హెస్ ఫైనలైజ్డ్ 1 month 2 months వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత
ఎస్ ది ఇన్వెస్టిగేషన్ హెస్ గాన్ ఆన్ రైట్ లైన్స్ అని చెప్పి అప్పుడు సిఐడి ఐజీ గారు బాస్ ఎవరితో పిలిచి నన్ను చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ రివీల్ చేసి గుడ్ ఎవ్రీథింగ్ యూ డన్ లెవెల్ బాగా కరెక్ట్గా జరిగింది అండ్ థింగ్స్ ద ఫ్యాక్ట్ ఎస్ సమ్టైమ్స్ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే వాడు ఎందుకండి అలాగే యూటర్న్ తీసుకున్నాడు? భయపడండి దొరికిపోతాను భయంతో అంతే. కాదండి నేనేం చేయలేదు అని ఎందుకు చెప్పాడని ముందు అలాగే చెప్తారు కదా, ఎవడలాగా చెప్తాడంట. ఇట్స్ బట్ హ్యూమన్ ఏదైనా జరిగింది మనని దట్టు ఏంటంటే వాడి ఏజ్ కూడా ఇట్స్ ఆల్సో జస్ట్ 22 or 23. ప్రపంచం పెద్ద చూసిన మనిషి కాదు వాడు కూడా. సార్ ఆ తర్వాత ఇంకేం కేసులు ఉన్నాయండి? తర్వాత మన ఎంఎస్ మక్తాలో దర్ ఇస్ మర్డర్ ఆఫ్ స్మాల్ చైల్డ్. ఎంఎస్ మక్తా మీకు తెలుసు, ది పాపులేషన్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుంది, ఎంత థిక్లీ పాపులేటెడ్. ఇది ఒక చిన్న పిల్లాడు పక్కపక్క ఇల్లు ఉంటే చిన్న పిల్ల పాప 1 year 1.5 year పాప కనపడితే ఆ ఇంట్లో 3-4 పోర్షన్లు ఉంటాయి. అందరూ వెతుకుతుంటారు, దొరకదు, రాత్రి కూడా దొరకదు. మిడ్ నైట్ నేను పాపం ఆయన ప్రతాప్ రెడ్డి గారు మా బ్యాచ్మెంట్ డిఐ ఆఫ్ పంజగుట్ట వీ వెంట్ దేర్. చూసిన తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ప్రాక్టికల్ బీరువా కింద చిన్న నెర ఉంది, స్మాల్ ప్లేస్. పాపను చంపి ముక్కు తీసేసుకుని బంగారం తీసుకుని దాని కింద తోసేసాడండి. హారబుల్ అనమాట. గాస్లీ అఫ్ కోర్స్ లక్కీ ఇంటర్ నైట్ మాకు కేసు దొరికిపోవడం జరిగింది. వీ కుడ్ బ్రేక్. సార్ ప్రత్యూష కేసు కూడా మీరున్న టైంలో జరిగినట్టుంది? లేదండి, తర్వాత లేదు వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు. ముందే వెంకటేశ్వరరావు గారు ఆయన డీల్ చేశారు. పంచగుట్ట మీరు చెప్తున్న సెన్సేషనల్ కేసుతో పాటు రౌడీజం కూడా ఎక్కువ కనిపించేదండి మీకు శ్రీనగర్ కాలనీ డౌన్లో కానీ. అవును, వాటిని మీరు ఏ విధంగా అప్పట్లో కంట్రోల్ చేశారు? ఎందుకంటే వాళ్ళ మీద చెయ్యి పడితే పీజీఆర్ గారు వచ్చేవారు, మీకు గుర్తుంది లేదు? నెక్సెస్ ఇప్పుడు కూడా రౌడీజానికి పాలిటిక్స్కి నెక్సెస్ ఉండడం అనేది ఇది మనం చెప్పినా చెప్పకపోయినా రిపోర్ట్ చేయకపోయినా సత్యం అది. ఎందుకంటే ఎలక్షన్ చూస్తే ఉపయోగపడేవాళ్ళు వాళ్ళే. కాబట్టి ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ స్వచ్ఛంగా ఉందని చెప్పండి పాలిటిక్స్ ఎలా ఉంది, పాలిటిక్సే అలా ఉంది. మీరు ఈ కెన్ నేమ్ ఎనీ పార్టీ. సో ఎప్పటి మీద వచ్చేస్తారు. కాబట్టి కొంతమంది రిలేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు వస్తారు. నాట్ ఓన్లీ ఆయన కాదు, మీరు చెప్పిన ఆయన కాదు, అందరూ వస్తారు. అది చాలా మన ప్రజాస్వామ్యంలో వెర్రితెరలు వేయడం అనేది ఇది ఫర్దర్ రామిఫికేషన్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డెమోక్రసీ. మనం ఏం చేయలేం. టీచర్ గారు ఎప్పుడైనా వచ్చారండి? వచ్చారండి. ఏ విధంగా అడిగేవారు? అంటే ఎలక్షన్స్లో పట్టుకులు అప్పుడు దేర్ వర్ ఎలక్షన్స్ ఇక్కడ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు 2004 ఫైనల్ ఎలక్షన్స్ కన్నా ముందు జరిగినప్పుడు పీజీఆర్ గారితో ఇంటరాక్షన్ వచ్చేవాడు. చాలా హార్ష్గా లేదు నాతో ఎప్పుడు ఈ వాజ్ నెవర్ హార్ష్ టు మీ. అది ఏమి నేను చెప్పలేను, బట్ ఈ వాజ్ నెవర్ హార్ష్ టు మీ అని మాట్లాడలేదు. బట్ అడిగేవాడు, డిమాండ్ చేసేవాడు. ఏమండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి అట్లనే మాట్లాడేవాడు. అంటే కొంచెం యాస మారుతుంది అనుకోండి. అంటే ఆఫీసర్ క్యారెక్టర్ బట్టి కూడా ఆయన మాట్లాడేవాళ్ళండి. ఎప్పుడైనా ఉంటుందండి అది. ముందు దురుసుగా వచ్చినా కూడా తర్వాత మారుతుంది. ఎందుకంటే దే ఆల్సో రియలైజ్ మనం ఎంతవరకు ఉన్నామో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అది మనకన్నా ముందు మన గుడ్ విల్ కానీ బ్యాడ్ నేమ్ కానీ ముందు వెళ్ళిపోతుందండి. అది దట్ ఇస్ దేర్. ఒక కేసులో దాని పర్టికులర్ ఆ టైంలో చెప్తాను, ఒక ఇద్దరు పొలిటికల్ పార్టీస్ ఐ డోంట్ నో నేమ్, మేము ఆర్మ్స్ పట్టుకున్నాము. ఆర్మ్స్ ఇన్ ద సెన్స్ లెథల్ వెపన్స్, క్రికెట్ బ్యాట్ ఇటువంటి సంథింగ్ పట్టుకుని కేసు వేసాము, సీజ్ చేసిన తర్వాత అది ఎవరిదో తెలియదు. అంటే బికాస్ సిచ్యుయేషన్ ఆఫీసర్లు చెప్పకుండా నేను మీడియాకి చెప్తాను, చెప్పలేను కదా. సో నేను ఆఫీసర్లకి చెప్పే పద్ధతిలో ఇంకా చెప్పడంలో ఉన్నాను. వెపన్స్ దేవర్ సీజ్డ్ అండ్ బీయింగ్ బ్రాట్ టు ద పోలీస్ స్టేషన్. 3 పార్టీ వాళ్ళు వచ్చున్నారు మాదా అని చెప్పి. సో తర్వాత వాళ్ళకి కన్ఫర్మ్ అయింది, కేసు పెట్టాము. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో అట్లా ఉంటుంది. అంటే ఏంటి అర్థం దానికి? అందరూ వచ్చినట్టు అర్థం ఏంటి? అందరూ సేమ్ థింగ్ దే ఆర్ ఫాలోయింగ్. నోబడీస్ ఎవడు అక్కడ మంచివాడు ఎవడు, నోబడీస్ ప్యూర్. ఓకే సార్. పంచకోట తర్వాత అండి? పంచకోట తర్వాత దెన్ అగైన్ సంతోష్ నగర్ అండి. అగైన్ కాదు, సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్గా వెళ్ళాను. మళ్ళీ ఓల్డ్ సిటీకి వచ్చారు? ఓల్డ్ సిటీకి వచ్చేసాను. అగైన్ ఓల్డ్ సిటీ సంతోష్ నగర్లో. సార్ సంతోష్ నగర్ పనిచేస్తున్న టైంలో ఒక ఏటీఎం దగ్గర
అటెంప్ట్ అవ్వడం, ఒక మర్డర్ జరిగిందండి. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ అంటే హైవే మీదే జరిగింది. ఆ కేసులో దొరికిన లీడ్ ద్వారా ఇంకో మరో కేసు బ్రేక్ త్రూ వచ్చింది. మీకు గుర్తుందా? ఎస్. చెప్పండి ఆ కేసు. అంటే ఇన్ఫ్యాక్ట్ అది మర్డర్ జరిగింది, సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఉన్నది కంచన్బాగ్ లిమిట్స్, కంచన్బాగ్ ఫర్దర్లీ. దాంతో అంటే వీ ఆల్సో పార్టిసిపేటెడ్, బట్ ఐఎమ్ నాట్ ది ఐఓ ఫర్ దట్ కేస్. నెక్స్ట్ ఇంకేమైనా సంతోష్ నగర్లో మీరు చేసిన వర్క్స్? సేమ్ ఓల్డ్ సిటీ ప్యాటర్న్ ఉంటుందండి. కాబట్టి మనం చాలా కాషియస్గా ఉండాలి. అండ్ పర్టికులర్లీ ఫెస్టివల్ సీజన్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అవైలబిలిటీ టు పీపుల్ యాజ్ యూ టోల్డ్. అది దట్ సంతోష్ నగర్లో కూడా అంటే కమ్యూనల్ సిచ్యుయేషన్స్, వైలెంట్ సిచ్యుయేషన్స్ బాగా వచ్చాయండి. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే మందిర్ మసీద్ ఇష్యూలు అంటే చిన్న చిన్న ఇష్యూలే ఉంటాయి అవి. బట్ ఒక సిచ్యుయేషన్ ఇటువంటి జరిగిన దాంట్లో రోడ్ వైడనింగ్ సింపుల్ ఇష్యూ. రోడ్ వైడనింగ్లో అక్కడ ఏదో ఒక మతానికి చిహ్నం ఉందని చెప్పి వేరే మతం వాళ్ళు వచ్చి తీసేయాలని, ఇది తెలిసి ఆ రెండో మతం వాళ్ళు వచ్చి మొత్తం గ్యాంగ్ చేరిపోయిన తర్వాత టెన్షన్ అగైన్ దే వాంట్ టు స్టాప్ ది రోడ్ వైడనింగ్. అది జరగదు అక్కడ. ఆ మత చిహ్నంగా అదేదైనా కట్టాలి అక్కడ, కన్స్ట్రక్షన్ దట్ షుడ్ బి టేకెన్. ఇటువంటి సిచ్యువేషన్ చాలా వచ్చాయి. రెండు గ్యాంగ్ అప్ అయిపోయారు. దే స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్. ఇట్స్ వెరీ అంటే గ్రిమ్ సిచ్యువేషనే. దట్టు ఏంటంటే అతర పోలీస్ స్టేషన్ ఆ టైంలో పక్క పోలీస్ స్టేషన్కి చెందినట్టు బోర్డర్ అది, పక్కన మేము అటెండ్ అయినా అటు కూడా అఫెండర్స్ వచ్చారు. ఆ చెందిన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. లిమిట్స్ ఎగ్జాక్ట్లీ మా లిమిట్స్ కాదు అది. ఆ ఇన్స్పెక్టర్ గారు కొత్తగా వచ్చారు. సో ఆయనకి ఏం అర్థం కాలేదు. డోంట్ వరీ, నేను ద సీయింగ్ అని చెప్పి. లక్కీగా అదృష్టంగానే మనకి తెలిసిన వాళ్ళు ఉండటము, రెండు వర్గాల్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉండటము, మనకి గుడ్డీలు ఉండడం బట్టి సీన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉంటే అక్కడ పాసిపేట్ చేయడం జరిగిందని బ్యాంగ్ అయిపోయారు బాగా. అటు 100 మెంబర్స్ ఉన్నారు. ది స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్. ఇక మాకు దెబ్బలు తగలడం ఒకటే బాకీ ఉంది. నేను ఇంకొక 6 మంది వెళ్ళాము మా స్టాఫ్, అంతకన్నా లేరు. నేను అసలు ఆఫీసర్కి చెప్పడం, తీసుకురావడం, లాఠీచార్జ్ చేయడం ఇది చాలా పెద్ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఏం లేకుండా వెళ్ళిపోయింది. అంటే మీరు చెప్తున్నట్లుగా ప్రజలతో సంబంధాలు ఉంటే ఓల్డ్ సిటీలో పనిచేయడం ఈజీ అంటారు. ఎస్ అండి, ఖచ్చితంగా. అంటే రెండు వర్గాలతో కూడా సంబంధాలు ఉండాలి. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తే మాత్రం అది వైలేషన్. ఇంకోటి ఏంటి, పీపుల్ జడ్జ్ మిమ్మల్ని చూసి మీరు విజిబిలిటీ పెట్టి మీ క్యారెక్టర్ వాళ్ళు జడ్జ్ చేస్తారు. చేసినప్పుడు అది మీకు సిచ్యుయేషన్లో మీ మంచితనం, మీ గుడ్ మీకు సిచ్యుయేషన్ ఉపయోగపడుతుంది రియల్లీ. సార్, ఓల్డ్ సిటీలో పనిచేస్తున్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు అయిపోయినా, ప్రమోషన్ వచ్చినా ఓల్డ్ సిటీలో ఏ ఇష్యూ జరిగిన వాళ్ళందరూ పిలిపిస్తుంటారు. మిమ్మల్ని అలాగే పిలిచారా? తర్వాత కూడా జిల్లాకు వెళ్ళిన తర్వాత కూడా తప్పదు. ఆ గుడ్ విల్ వాడుకోవడానికి తప్పదు. మనకి టెర్రైన్, వినోది ఏరియా, గల్లీలు తెలుసు, ప్రజలు తెలుసు, నేచర్ తెలుసు. ప్రజలు మారిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు తెలియదు సార్. ఏరియా స్పెసిఫిక్ అఫెన్సెస్ ఉంటాయి, ఏరియా స్పెసిఫిక్ కంట్రోల్స్, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యుయేషన్ ఏరియా బట్టి వస్తాయి. అటువంటిప్పుడు ఆ ఏరియా తెలిసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక గల్లీలో ఎక్కువ మూమెంట్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మనకి ఏరియా చేస్తుంటారు కదా. ఆల్రెడీ పనిచేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. మనుషులు తెలుస్తారు, ఎక్కడ ఏముంది, టికెట్స్ వేస్తాం, ఎక్కడ సెన్సిటివ్ ప్లేసెస్ అనేది కొత్త వాళ్ళకి తెలియదు. అవును, మనకి తెలుసు. వీ కెన్ సే రిలేట్. అక్కడ పోతే అక్కడ రిలేట్ చేసి ఫలానా టైంలో అక్కడ అఫెన్స్ జరిగింది, ఇక్కడ అఫెన్స్ జరిగింది, ఈవెన్ వీ కెన్ రిలేట్. సో దానివల్ల ఖచ్చితంగా లోకల్ పోలీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, కాబట్టి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. అండ్ దట్ ఐ థింక్ ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్ ఫాలో అవుతుంటారు. ఆ ఫార్మాట్లో వెళ్తున్నారు. వెళ్ళాల్సిందే. సార్, సంతోష్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? సంతోష్ నగర్ తర్వాత దెన్ ఐ వెంట్ టు కొసావో అండి. సంతోష్ నగర్ ఎస్బీకి వెళ్ళాను, స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళాను. ఆ వర్క్ దేర్ ఫర్ 1 year. స్పెషల్ బ్రాంచ్ నుంచి కొసావోకి వెళ్ళాను. ఓకే, కొసావోలో ఎంతకాలం ఉన్నారు? కొసావో స్టింట్ ఆఫ్ 1 year. ఏమండి? 1 year అది. ఓకే, అంటే 9.5 monthsలోనే అది యాక్చువల్ మిషన్ క్లోజ్ అయిపోవడం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫర్ సమ్ టైమ్ ఐ వాజ్ ఇన్ సౌత్ జోన్ ఓన్లీ అటాచ్మెంట్. ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిపించిన తర్వాత దెన్ ఐ గట్ మై ప్రమోషన్ యాజ్ ఏ ఏఎస్సీపీ అండ్ డిఎస్పీ. ఓకే, దెన్ యాజ్ ఎ డిఎస్పీ ఐ వాజ్ పోస్టెడ్ టు ఏసీబీ ఫస్ట్ టైం. ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే, యాంటీ కరప్షన్ బ్యూరో అప్పుడు ఎవరైనా జాయింట్ డైరెక్టర్? అప్పుడు డీజీ గారు యాంటీ కరప్షన్ బ్యూరోలో గిరీష్ కుమార్ గారు ఉండేవారు. ఓకే, అరవిందరావు గారు తర్వాత మీరు వచ్చారు? లేదు, గిరీష్ కుమార్ గారు తర్వాత అరవిందరావు గారు వచ్చారు. ఓకే,
గిరీష్ కుమార్ గారు సీనియర్ ఆఫీసర్. సీనియర్ కదా, ఓకే. ఏసీబీలో ఉన్నప్పుడు మీరు చేసిన కేసులు ఏమన్నాయి? డిఏ కేసులు ఎన్ని, ఎస్బీ ట్రాప్ కేసులు ఏమన్నా? ఇంకా నేను ఎవిడెన్స్కి వెళ్తూనే ఉన్నానండి. ఇంకా చాలా ఎవిడెన్సెస్ బాకీ ఉన్నాయి. మేబీ అరౌండ్ 20-25 ట్రాప్స్ ఈజీగా నాకు ఎవిడెన్స్కి వచ్చినాయి ఉంటాయి. ఎవిడెన్స్కి వచ్చే ఉందండి ఏసీబీలో ట్రాప్ కేసు అంటే వద్దండి, నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్. కోర్ట్ కేసెస్లో కోర్టులో ఉంటాయి, కొన్ని కన్విక్షన్ వచ్చి ఉండొచ్చు కానీ. ఓకే సార్, సాధారణంగా ఏసీబీ మీద ఒక అపవాదం ఇప్పిస్తుంటుందండి. ట్రాప్ కేసు అనేది జెన్యున్ ఉండొచ్చు, కానీ డిఏ కేసులు అనేది వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక బకరానికి వస్తుంటారు, తర్వాత ఆ కేసులో కన్విక్షన్ రాదు అనేది, అది వాస్తవం అంటారా? లేదండి, అది వాస్తవం కాదు. మనం పొరపాటు అనుకోవడం ఏంటంటే ఏసీబీలో టార్గెట్స్ అనేది ఏమి ఉండవండి. రివ్యూ జరుగుతుంది, ఎవ్రీ మంత్లీ రివ్యూ ఉంటుంది, వీక్లీ రివ్యూ ప్రోగ్రెస్ ఉంటుంది. మనం ఆఫీసర్కి ఇన్ని టార్గెట్ అని అలా పెట్టారు. బట్ ఏంటంటే వీ షుడ్ బి యాక్టివ్. ఎవరైనా సరే మీరు పని చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? ఎవరైనా పని చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది? ఏదైనా పని నిజంగా కాన్సన్ట్రేట్ చేసి ఇది చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని ఉండాలి. ట్రై చేశారా లేదా మీ ఎఫర్ట్స్ అయితే విజిబిలిటీ ఉండాలి సీనియర్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్. అదివరకు చూస్తారు కానీ నువ్వు ఇన్ని కేసులు పెట్టావు, 4 కేసులు పెట్టావు, 5 కేసులు పెట్టావు అట్లా టార్గెట్ ఇవ్వరండి. సార్, కొన్ని ట్రాప్ కేసుల్లో ఒక వ్యక్తి మీద ఉన్న వ్యక్తిగత కక్షతోనో కంప్లైంట్లు వస్తుంటాయి మీకు. అటువంటి కంప్లైంట్లు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారండి? ఇవి నిజంగా కరప్టెడ్ ఫెలో, బ్యాడ్ ఫెలో, గుడ్ ఫెలో, లేదంటే కంప్లైంట్ అంటే వాడిని ఇబ్బంది మనం మీరు చెప్పింది కరెక్ట్. ఇది మీరు చెప్పిన పాసిబిలిటీ ఉంది, చాలాసార్లు జరిగి కూడా ఉంటాయి ఇటువంటివి. అటువంటిప్పుడు జనరల్గా ఏంటంటే మనం వెరిఫై చేస్తాం. కంప్లైంట్ ఎవరైతే ఫలానా వాడు ఇలా సస్పెక్ట్ మనం డబ్బులు అడుగుతున్నాడు అన్నప్పుడు అది నిజమే కదా, వాడి క్యారెక్టర్ ఏమిటంటే మనం ఖచ్చితంగా వెరిఫై చేస్తాం. అదేదో ట్రాప్ అనేది మీ అనుకుంటున్నట్టు ఒక గంటలో అరగంటలోనో మనం వెళ్ళిపోయి చేసేసి పట్టుకుని తెచ్చేది ఉండదు. సినిమా స్టైల్లో ఉండదండి, ఉండదు. ఒక ట్రాప్ ఉన్నా కూడా మన దాని మీద ఒక 2 రోజులు ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ క్యారెక్టర్ ఆయన ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చూస్తారు. అవతల ఆఫీసర్ క్యారెక్టర్ వెరిఫై చేసి వీడు అబద్ధం ఆడుతున్నాడు, వీడికైనా వాట్ ఈస్ మోటివ్, వీడికైనా వేరే మోటివ్ ఉందని ఎగ్జామ్ చేస్తామండి. ఒక్కొక్కప్పుడు ఏమిటవుతుందంటే తప్పు జరిగితే జరగని నేను అనలేను, జరిగిన కేసెస్ ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే మనకే వాడు మన్నే వుడ్వింగ్ చేస్తాడు. కంప్లైంట్ జెన్యూన్గా కనబడతాడు, మన్నే వుడ్వింగ్ చేసి అవతలవాడు మీరు ట్రాప్ చేయిస్తాడు. అంటే వాడిని మభ్య పెడతాడు, వాడిని ప్రలోభ పెడతాడు. వాడు ప్రలోభం పెట్టిన విషయం మనకు తెలియదు. వీడి ప్రలోభం ఆల్రెడీ పెట్టినప్పుడు వాడు డిమాండ్ చేయడం జరుగుతుంది. వాడు డిమాండ్ చేసేట్లేదు, మనం వెరిఫై చేస్తాం. డిమాండ్ ఉందని మనం వెళ్తాం. బట్ ఫస్ట్ నుంచి మోరల్గా వాడిని కరప్ట్ చేసే పద్ధతి వీడు చేస్తాడు. అవును. ఇప్పుడు ప్రజెంట్ 2018 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఇప్పుడు వీళ్ళని కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎగ్జామ్షన్స్ కాకపోతే వీళ్ళు కూడా అఫెండర్ చేయమని చెప్తారు. పీసీ యాక్ట్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే ఎగ్జామ్షన్స్ కాకపోతే వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఇచ్చారు. ఖచ్చితంగా ఇద్దరు కూడా బ్రైబ్ ఇవ్వడం నేరమే. అవును. ఇటువంటి ఇదేదైతే ఉందో ఇట్స్ ఆల్సో అఫెన్స్. చేయమని దాని ప్రకారం చేస్తున్నారు. బట్ ఏంటంటే వెరిఫై చేస్తామండి. వెరిఫై చేయకుండా సార్ ఆ విధంగా ఇప్పుడు ఎవరో ఒక మీ దగ్గరకు వచ్చాడు, సార్ పలానా ఆఫీసర్ ట్రాప్ డబ్బులు అడుగుతున్నట్టు డిమాండ్ చేశాడని చెప్తాడు. మీరు ఎంక్వైరీ చేస్తారు, ఈలోగా అంతా జరిగిపోద్ది. జరిగిన తర్వాత ఆఫీసర్ మంచివాడని తెలిసినప్పుడు మీరు ఏం బాధపడుతుంటారు? డెఫినెట్గా అండి. బట్ వెరీ రేర్ కేసెస్ అటువంటి ఏమైనా గుర్తున్నాయా? మీరు ఐ టెల్ యూ, అంటే చెప్తున్నాను కదా, ఆఫీసర్స్ వెరీ కైండ్ ఆఫీసర్. దట్టు ఏసీబీలో చాలా స్థితప్రజ్ఞులైన ఆఫీసర్లే ఉండాలి కూడా. స్పాట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. పరిగెత్తి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వర్క్ ఎప్పుడు కూడా పరిగెత్తకూడదండి, నడుస్తూనే ఉంటుంది. పరిగెడితే అది మామూలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏదో ప్యాకెట్ మీద రేడ్ చేసినట్టు ఉంటుంది. అలా ఉండదండి ఏసీబీ వర్క్. సో ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ కేసెస్, ఐ థింక్ ఐ హ్యావ్ డన్ 2 or 3 కేసెస్. సీన్కి వెళ్ళిన తర్వాత ట్రాప్ కేసులో చెప్తున్నాను పర్టికులర్. సీన్కి వెళ్ళిన తర్వాత మాకు ఇది రాంగ్ అనిపించింది. వీ ఫౌండ్ ద కంప్లైంట్ యాజ్ రాంగ్ పర్సన్. వాడికి దురుద్దేశం ఆపాదించి దురుద్దేశంతో చేస్తున్నాడని చెప్పి తెలియడంతో అక్కడి నుంచి ఆఫీసర్లు చెప్పి సార్ దర్ ఇస్ నో కేసు, యూఆర్ కమింగ్ బ్యాక్ వచ్చేసిన కేసులు ఉన్నాయి. ఎస్. ఇప్పుడు ఆఫీసర్ ఏమంటారండి? వెల్కమ్ చేస్తారండి. నథింగ్ బికాస్ మన చేతిలో లేదండి. మనం ఎప్పుడైనా కూడా వీ షుడ్ బి మనకు ఆన్సరబుల్ టు అవర్ కాన్షియన్స్. తప్పు చేయకూడదు. దట్టు ఏసీబీ కేసులో. ఎందుకంటే ఒక ఏసీబీ కేసు తప్పు కేసు అయితే ఆ విక్టిమ్కి వాడికి లైఫ్ టార్నిష్ అయిపోతుందండి. వాడికి సోషల్గా ఎంత వాడిని బాయ్కాట్ చేస్తారంటే ఏసీబీ కేసు మన సమాజంలో యాంటీ కరప్షన్ కేసు, మన సమాజం కాదు ప్రపంచం అంతా అలాగే ఉంటుంది చాలా వరకు.
వాడిని ఆశ్చర్య చేస్తారు. వాళ్ళ కులం వాళ్ళు రానివ్వరు, చుట్టుపక్కల వాళ్ళు వాడిని చూస్తారు. పిల్లలు పెళ్లి కావాలంటే వాళ్ళకి కాలేజీల్లో పిల్లలకి ఎంత ఇగ్నోమనీ అంటే ఎంత అవమానమైన సిచ్యుయేషన్ ఉంటుంది, అంత సిచ్యుయేషన్ ఉంటుంది. అది ఏంటంటే సస్పెన్షన్ చట్ట ప్రకారం సస్పెన్షన్ ఈజ్ నో ఆఫ్ ఎన్ పనిష్మెంట్ అండి. చట్ట ప్రకారం అదే ఉంటుంది. చదివితే సస్పెండ్ చేయడం పనిష్మెంట్ కదా, పార్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్, డిసిప్లిన్ ప్రొసీడింగ్స్ అంతే. మళ్ళీ చేస్తుండే. కానీ ఒకసారి సస్పెండ్ అయ్యాక మీ పేరు ప్రపంచం, మీ చుట్టుపక్కల ఎంత, మీ బంధుగణంలో ఎంత దరిద్రమైన పేరు ఉంటుంది. మీకున్న పేరు ఎంత డిమైనింగ్, ఎంత అవమానంగా గురవుతారో మీకు తెలుసు. అది మీరు చేసే పనిష్మెంట్ కన్నా సోషల్ పనిష్మెంట్ ఎక్కువ, చాలా ఎక్కువ అనిపించేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయని చూసాను. ఎన్ని పిల్లలు స్కూల్కి వెళ్తే మీ నాన్న సస్పెండ్ అయ్యాడు, మీ నాన్న లంచం పట్టాడు, మీ నాన్న జైలుకి వెళ్ళాడు. ఇది సినిమాలో, అమితాబ్ బచ్చన్ సినిమాలో, కూలీ సినిమాలో, ఇంకెక్కడో సినిమాలో మనం చూడడం కాదండి. ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఇన్ సొసైటీ. సో ఎప్పుడు కూడా యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ వేసేప్పుడు చాలా జనరస్గా, డెలిజెంట్గా మనం చూసుకుని వేయాలి తప్ప అలా చేయరు కూడా. ఎక్కడైనా తప్పులు జరగచ్చు. కానీ సాధారణంగా సార్ డిఏ కేసుల్లో మీ వాళ్ళు లోపలికి వెళ్తే సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి వచ్చిన తర్వాత తిరిగి నీట్గా పెట్టరు ఎందుకంటే అదంతా ఏదో హెచ్బి ఎఫ్ఐఆర్ లాగానే చేసి పక్కపడి వచ్చేస్తారు. ఇట్స్ కరెక్ట్ పాయింట్ అండి, వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఆయన ఒక ఆఫీసర్ సార్, కరప్షన్ అవ్వచ్చు, ఏదవచ్చు, వాళ్ళకి ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. వీళ్ళు ఒక ఆఫీసర్ వెళ్ళి అక్కడే తిని అక్కడే పడి అది తప్పు చేసి వస్తుంటారు. ఐగ్రీ తప్పది, అది తప్పు. దాంట్లో ఏంటంటే మనం ఆ స్టేజ్కి మన ట్రైనింగ్ కానీ మన సంస్కారం కానీ ఇంకా చేరలేదనుకుంటాను నేను. మీరు చెప్పిన పాయింట్ ఈ రోజు కూడా చాలా చోట్ల ఉంది. అవును, చాలా చోట్ల ఉంది. చాలా తప్పది. అవతల వాడి కేసు, పర్టికులర్లీ అసెట్ కేసెస్లో అండి, కన్విక్షన్ వచ్చే వరకు కూడా వాడు అఫెండర్ కాదో తెలియదు. మనం ఓన్లీ సస్పెక్ట్ చేసి ఇది చేసుకుని వీడికి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి, ఇప్పుడు లంచం బట్టి డబ్బులు సంపాదించని చెప్పి మీరు అసెట్స్ పెట్టి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ అవుతాయి. మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వాడు సంపాదించి ఉండొచ్చు, తక్కువ అసలు కూడా అంతా జెన్యున్ కూడా అయ్యుండొచ్చు. సో మనం యూ కాంట్ జస్ట్ వన్ డేలో మీరు ఒక పంచనామా రాసేసి యూ కాంట్ కంప్లీట్ నేరస్తులాగా ట్రీట్ చేయడం తప్పదు. అది సాటి ఉద్యోగస్తుడు ఆయన. రేపు మనం అదే పొజిషన్లో ఉంటాం. ఇళ్ళంతా చిందరవందర చేయడం, అక్కడే బోట్లతో లోపలికి వెళ్ళడం, కొన్ని పవిత్రత ఉంటుంది అండి. టెంపుల్ గుడి ఉంటుంది, లేదంటే వాళ్ళు దేవుడి దగ్గర ఉంటారు, అక్కడ కూడా చెప్పులతో వెళ్తుంటారు. అవును, తప్పండి. అది వెళ్ళి ఓకే రాంగ్ సార్. చాలామంది ఏమంటారంటే ఏసీబీలో లంచం తీసుకోవడం నేరం, ఆ కేసులు చేయడం పట్టుకోవడం కూడా కరెక్టే. అక్రమాస్తుల కేసులు కూడా కొంతవరకు మీరు అన్నిట్లుగా డెప్త్గా వెళ్ళి అరెస్ట్ చేయడం ఓకే. కానీ వ్యవస్థ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఒక వ్యవస్థ మీద టార్గెట్ చేసుకువెళ్తే దానివల్ల ఒక భయం క్రియేట్ అవుతుందని ఉందండి. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి లంచం తీసుకున్నాడు, అరెస్ట్ చేశారు, తప్పు కాదు. ఒక వ్యక్తి ఆదాయం నుంచి ఆస్తులు సంపాదించుకున్నాడు, కేసు పెట్టారు, అది కోర్టు డెసిషన్ చేస్తారు. ఈ రెండింటి వల్ల కాకుండా ఒక పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది అందరికీ తెలిసిన విషయమే, టాప్ 10 డిపార్ట్మెంట్లో. ఆ డిపార్ట్మెంట్ మీద రెగ్యులర్గా సర్ప్రైజ్ చెకప్ కానీ ఇటువంటి చేసుకువెళ్తే ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది, దానివల్ల లంచం తీసుకునే అవకాశం తగ్గుతుంది అనేది కొంతమంది వాదన అండి. సర్ప్రైజ్ చెక్స్ అనేది మీరు చెప్పినట్టు ఏసీబీ వాడుతుందండి. సర్ప్రైజ్ చెక్స్ చేసిన కొద్దీ వాళ్ళు జాగ్రత్తగా ఉండి లంచగొండతనం తగ్గుతుంది కూడా. ఇట్ సర్ప్రైజ్ చెక్స్ ఇస్ ఏ వెరీ గుడ్ వెపన్. మనకి వేరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఓన్లీ జరుగుతోంది అని మాత్రమే తెలిసినప్పుడు, కన్ఫర్మ్ అయినప్పుడు సర్ప్రైజ్ చెక్ చేయొచ్చండి. ఇట్స్ ఎ గుడ్ వెపన్. బట్ ఏంటంటే మోర్ దెన్ దాట్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ గవర్నమెంట్, యు ఆర్ రిలేటెడ్ టు వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ద పబ్లిక్ పీపుల్, అఫీషియల్ దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే బాగా వస్తుందో, కింద లెవెల్లో డిస్క్రిప్షన్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కూడా తగ్గిపోతుందండి. అంటే మీరు ఆన్లైన్ ఇప్పుడు వచ్చాయి కొత్త పోర్టల్స్, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోంది, అన్నీ ఆన్లైన్ చాలా వరకు దొరికే టైంలో కరప్షన్ ఉండే అవకాశం చాలా తక్కువ. ఓకే సార్, ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏసీబీ తర్వాత అగైన్ సంతోష్ నగర్ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి ఏసీపీ సంతోష్ నగర్ రావడం జరిగిందండి. అంటే నాకు తెలియదు, నేను అక్కడికి వస్తాను కూడా నాకు తెలియదు. బట్ ఆఫీసర్స్ అండర్ హూమ్ ఐ వర్క్డ్ ప్రీవియస్లీ, వాళ్ళు దే హ్యావ్ టేకెన్ డెసిషన్ అండ్ పోస్టెడ్ మీ. అంటే అప్పుడు సంతోష్ నగర్కి మీరు వచ్చిన సంతోష్ నగర్కి డిఫరెన్స్ ఏమొచ్చింది? అంటే మీరు ఇన్స్పెక్టర్గా వచ్చినప్పుడు సంతోష్ నగర్కి, ఏసీబీ కొంచెం సంతోష్ నగర్, దేంట్లో కూడా ఏం డిఫరెన్స్ లేదండి. ఓన్లీ నా బాధ్యత మరింత పెరిగింది, దాంట్లోనే డిఫరెన్స్, కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ పెరిగాయి.
బికాస్ నేను ఒక పోలీస్ స్టేషన్ చూసుకునేవాడిని, ఇప్పుడు వచ్చిన తర్వాత 4 పోలీస్ స్టేషన్ చూసుకున్నాను. సంతోష్ నగర్, కంచన్బాగ్, కంచన్బాగ్, భవానీ నగర్, మదన్పేట్, 4 బాగా. ఎస్. సో టెన్షన్ ఎట్లా పబ్లిక్ యాటిట్యూడ్ మారిందండి అప్పుడు? ఏం మారలేదు. మీరు ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు అలాగే ఉంది, ఏసీపీ కూర్చుని అలాగే ఉంది. ఇప్పుడు ఎల్రెడీ మారలేదండి. బట్ ఏంటంటే నాకు టెర్రైన్ తెలుసు, జగ్రాఫికల్లీ ఐఎమ్ ఫెమిలియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్తో కూడా నేను ఫెమిలియారిటీ ఉండబట్టి నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. బట్ అగైన్ టేక్ ఓల్డ్ సిటీలో పనిచేయడం అంటే అక్కడున్న ఒక సామాజిక వర్గానికి తల ఉంచితేనే పని చేయగలం, లేదంటే పని చేయలేం అనేది ఒక వాస్తవం అంటారా? కాదండి. ఎందుకంటే చెప్తాను. మొదటి మనం సర్వెంట్స్ అండి. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్. మనం ఏదైనా పని చేసింది ప్రజల కోసం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అవతల వాడికి మర్యాద ఇవ్వటము, మర్యాద పుచ్చుకోవటం. మర్యాద ఇవ్వడం తప్పులేదు, వచ్చినవాడికి కూర్చోపెట్టడం ఫస్ట్. సో ఎప్పుడైతే మీరు మర్యాద ప్రవర్తిస్తారో పబ్లిక్ కూడా మీతో అలాగే ఉంటారండి. మీరు రూడ్గా ఉంటే వాళ్ళు కూడా మీ మీద ఏం చేయలేకపోవచ్చు, మిమ్మల్ని మనసులో అదే పెట్టుకుంటారు. సో అదొక్కటే మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఓల్డ్ సిటీలో కూడా చట్ట ప్రకారం చేస్తామండి. ఒక మర్డర్ చేస్తే అరెస్ట్ చేయడం మానేస్తారు. ఇట్స్ నాట్ పాసిబుల్. హెల్మెట్ కేసులు పెడతారు. పెట్టినప్పుడు రెసిస్టెన్స్ వస్తుందో ఒక ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఎందుకు హెల్మెట్ కేసులు పెట్టారని అడుగుతారంటే అటువంటి గతంలో జరగలేదు కాదు. వాళ్ళు సమాజం చెప్తారు, వదిలేస్తారు. ఇప్పుడు ఏ పొలిటీషియన్ అయినా అవతల అజ్ఞానం బట్టే రూల్ చేస్తాడండి. మీ తెలివి, మీ నాలెడ్జ్ మీకున్నప్పుడు మీరు వెళ్ళిపోతారు. మీరు ఒక పొలిటీషియన్ ఇప్పుడు అవసరం లేదు మీకు. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళు భాషణ చేస్తారు, అటువంటిది జరుగుతుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏ వర్గం అయినా సరే మనని రూల్ ఆఫ్ లా ఎప్పుడు తప్పదండి. సార్, మీరు అక్కడ పనిచేస్తున్న ఏసీపీ సంతోష్ నగర్ ఉన్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ నుంచి ఏమైనా బ్రదర్స్ వచ్చారా మీకు? ఐఎమ్ బ్లెస్డ్ అండి, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ అంటే అక్బర్ గారు కానీ లేకపోతే అసద్ గారు కానీ మాట్లాడేవారు ఫోన్లో. వాళ్ళు ఎప్పుడు రావడం కదా, ఫోన్లో మాట్లాడారు. అవసరం బట్టి ఇది చెప్పారు, ఏ క్యా హోరా ఇది అని అడిగేవాడు. ఆయన చెప్పేవాడు. ఎందుకంటే మనం ఎప్పుడు రాంగ్ సైడ్ లేవు కాబట్టి దే కుడ్ సాటిస్ఫై దెమ్సెల్స్ విత్ ది ప్లాజిబుల్ ఆన్సర్, వెళ్ళిపోయేవాళ్ళు. మనం హై హండ్రెడ్నెస్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు వినేవారండి. ఎస్. అంటే మనం చెప్పే విధానం బట్టి, మనకున్న క్యారెక్టర్ బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఏమైనా వన్ సైడ్ వెళ్తే వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అవుతారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. మనం పార్షియల్గా ఉంటే, మనం ఇంపార్షియల్ లేము, పార్షియల్గా ఉన్నామంటే ఖచ్చితంగా అది మనకి వస్తుందండి. మనం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు. దేర్ ఆర్ సెవెరల్ ఇన్స్టెన్సెస్. అంటే అల్టిమేట్గా మన క్యారెక్టరే ఇక్కడ చెప్తుంటుంది. మన ఓవైసీ బ్రదర్స్ అవ్వచ్చు, ఇంకో బ్రదర్స్ ఎవరైనా కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు. మనం కరెక్ట్గా జెన్యున్గా ఉన్నామంటే వాళ్ళు ఇంకే మాట్లాడారు. ఎస్. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఇష్యూలో కూడా ఓల్డ్ సిటీ అంత టర్మాయిల్. భాగ్యలక్ష్మి ఇష్యూ మీకు తెలుసు. అవును. ఆ టైంలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర హైకోర్టు దాని గురించి బందోబస్తు చేయడం, మొత్తం ఓల్డ్ సిటీ అంతా చేయడం, అక్బర్ గారు కానీ వీళ్ళు కానీ సరిగ్గా ప్రొటెస్ట్ చేయడం కానీ చాలా జరిగినప్పుడు టోటల్ ఓల్డ్ సిటీ అంతా పోలీసుకు వ్యతిరేకం అయిపోయింది కదా టోటల్గా. ఇట్స్ ఫర్ అబౌట్ 6 months అంతవరకు వ్యతిరేకం అయ్యారు, కరెక్టే. బట్ అక్కడ రూల్ ఆఫ్ లా అక్కడ బ్రేక్ అయ్యి పోలీస్ 500గా పోలీస్ ఏం చేయాలో చేశారు. పోలీస్ సెల్ లాఠీచార్జ్ చేసింది, పోలీస్ టీయర్ గ్యాస్ వదిలింది, కంట్రోల్ చేసిన మాబ్ని. పోలీస్ చేయలేదు అనేది లేదని, చేసి ఖచ్చితంగా చేస్తాం. బట్ పబ్లిక్కి వీళ్ళు ఎవరైతే మనం మర్యాదగా ఉంటామో దాంతో వీళ్ళు పోలీసు వాళ్ళకి తాబేదారి, పోలీసు వాళ్ళు ఒక వర్గానికి కుమ్మగాస్తారు, వాళ్ళతో మాట్లాడతారని చెప్పి ది అదర్ గ్రూప్ గివ్స్ ఎలిగేషన్. అంతే, ఇట్స్ ఎ కలర్. కానీ అక్కడ ఇంకొక ప్రెజర్ కనిపిస్తుంటుందండి ఓల్డ్ సిటీలో. మీరు మీరు మీ సామాజిక వర్గం అంతా మీరు మాట్లాడారనుకుంటా, అవతల వాళ్ళు మీకు ఆ ముద్ర వేస్తారు. అవును, సరే, మీరు వాళ్ళతో ఎందుకు అని ఆపోజిట్ సామాజిక వర్గంతో కొంచెం క్లోజ్గా ఉన్నారనుకోండి, ఈయన ఈ సామాజిక వర్గమైనా ఆ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి కొమ్ము కాస్తున్నాడు అంటుంటారు. అంటే మీరు నిజంగా న్యూట్రల్గా ఉన్న ఈ 2 వర్గాల నుంచి ఇటువంటి ప్రెజర్స్ కనిపిస్తుంటాయి. అటువంటివి మీకు ఎదురయ్యా? ప్రెషర్స్ అనేది 2 వర్గాల నుంచి రావడం ఒకే ఇష్యూ మీద జరిగింది, చాలా జరిగింది. అది జరుగుతుంది, ప్రతి పోలీసు జరుగుతుంది. పోలీసులో అయితే ఇంకా జరుగుతుంది. కానీ నా మీద ఎలిగేషన్లు పెట్టడం అది లేదు. మీ మీద ఎలిగేషన్ అని అనట్లేదు, నా మీదనే కాదు, ప్రెజర్ ఆ విధంగా తీసుకొస్తారు. మీరు ఒక వర్గానికి, ఎస్, మీరు మీకున్న వర్గంతో కాకుండా అవతల వర్గంతో కూడా మీరు మాట్లాడుతుంటారు. తప్పు కాదు అది, ఎందుకంటే పోలీస్ అనేది 2 న్యూట్రల్గా ఉండాలి. కానీ మీ వర్గం అని ఏమనుకుంటారంటే ఆ వర్గానికి భయపడి మా వాడు వెళ్ళాడని అంటారు.
నెక్స్ట్ ఆ వర్గం వాళ్ళు ఏమనుకుంటారంటే మీ వర్గం కూడా ఈయన ఆ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళ వైపే ఎక్కువ ఉన్నాడని వాళ్ళు అంటారు. కానీ మనస్సాక్షిగా మీకు తెలిసి ఏం చేస్తున్నారు? మీరు చెప్పింది కరెక్టే అనుకుంటారు, బట్ నేను చెప్తాను, ఐఎమ్ ద లవ్ ఎగ్జాంపుల్ అండ్ దేర్ ఆర్ సెవెరల్ ఇన్స్టెన్సెస్. రెండు వర్గాలు ఒకే పాయింట్ మీద వచ్చి ఫైట్ చేసినప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ఉండి దీన్ని ఇలాగే చేస్తాం, ఇది కరెక్టు, చట్ట ప్రకారం ఇది న్యాయం అని చెప్పి వాళ్ళని సంజాయించి పంపించవచ్చని పంపించాం కూడా. చాలాసార్లు జరిగింది. బికాజ్ పర్టికులర్లీ మీకు ఏమిటవుతుందంటే ఓల్డ్ సిటీలో ఈ టెంపుల్, మందిర్ మధ్య ప్రతి చోట ఉంటాయి. ఎవడనేదో చేస్తాడు, చేసినప్పుడు రెండు వర్గాలు గ్యాదర్ అయిపోతాయి, వితిన్ 5 minutes వచ్చేస్తారు, 5 నిమిషాలు కూడా పట్టదు. వచ్చినప్పుడు టెన్షన్ వస్తుంది, సీనియర్ వాళ్ళ లీడర్స్ కూడా వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారండి. అంటే అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం న్యూట్రల్గా ఉంటే ఇద్దరు అర్థం చేసుకుంటారనేది మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఎస్, నా ఎక్స్పీరియన్స్. మన వర్గానికి కొమ్ము కాస్తే ఖచ్చితంగా అది చేస్తారండి. ఇప్పుడు నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఒక వర్గం ఒక ప్రార్థనా స్థలమో లేదంటే గుర్తు దాని మీద అది రోడ్ వైడనింగ్లో వచ్చింది. రోడ్ వైడనింగ్ కాకుండా కూడా అదర్ ఇష్యూస్లు కూడా, చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగినా వస్తుంటాయండి. ప్రతిరోజు యూ ల్యావ్ టు ఫేస్ అండి. అవును, అది ఇక డౌట్ లేదు. ఎంత మమేకం అయిపోతూ ఉంటే ఓల్డ్ సిటీలో బట్టలు ఈ పండగ సీజన్లో అసలు ఇల్లు మర్చిపోతాము, దీంతోనే ఉంటాం మనం. అవును, 24 hours రియల్లీ. అంటే ఇట్స్ రేదర్ కర్స్ అనుకోండి, ఇట్స్ డివోషన్ టు డ్యూటీ అనుకోవచ్చండి. పాత నగరంలో హైదరాబాద్లో పనిచేసే ప్రతి పోలీస్ ఆఫీసరు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏసీపీ, డీసీపీ, ఈవెన్ సిపి హూ ఈజ్ మానిటరింగ్, జాయింట్ సిపి కూడా, రియల్లీ ఇట్ ఈస్ ఎక్సలెంట్ యాక్ట్స్ ఫర్ దెమ్ అండి. రియలీ వీ నీడ్ టు సెల్యూట్ దోస్ సర్వీసెస్. ప్రజలు హ్యావ్ టు. కానీ అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లు అందరికీ వాళ్ళ పండుగల కన్నా అవతల వాళ్ళ పండుగలు బాగా గుర్తుండిపోతాయి అంటుంటారండి. ఎందుకంటే వాళ్ళ పండుగల టైంలో మనకు జరుపుకోలేరు పండుగలు, వాళ్ళు ఆఫీసులోనే గడుస్తుంది, రోడ్డు మీద ఉంటుంది. ఉర్దూ అది నేర్చుకున్నారు బాగా అని కాదు, మాట్లాడగలుగుతాను. నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ బాగుంటుందని ఐ యూజ్ టు, వాళ్ళు కూడా బాగానే అప్రిషియేట్ చేసేవాళ్ళు. బట్ అంటే ఓవైసీ బ్రదర్స్ అన్నవారు మీ చెప్తున్న వెర్షన్ ప్రకారం చాలా సాఫ్ట్గా, అంటే మనం న్యూట్రల్గా ఉంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు అన్నది అర్థమవుతుంది. ఎస్ అండి, డౌట్ అయినా దాంట్లో. కానీ మనం ఏమైనా ఒకవైపు వెళ్తే వాళ్ళు అప్పుడు వాళ్ళ తప్పదు కదా, వాళ్ళకి వాళ్ళ ప్రజలు వాళ్ళే కాదు ఎవరైనా కూడా మనం మనం పార్షియల్గా ఉండలేమండి, ఉండకూడదు. పోలీస్ కెన్ నెవర్ బి పార్షియల్. పోలీస్ గాట్ నో రిలీజన్ కదా. సార్, మీరు పనిచేస్తున్న టైంలోనే రెండు వర్గాల మధ్యన ఈ విభేదాలు తగ్గించడానికి, వీళ్ళిద్దరు మధ్యన ఒక మంచి సంబంధం తీసుకురావడానికి ఏం కౌన్సిలింగ్ లాంటివి కానీ ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు? చాలా చేయడం జరిగిందండి. కౌన్సిలింగ్ చేయడము, ప్రతి చిన్న ఇష్యూకి రెండు వర్గాలు విడిపోవడం, మత కలహాలు తెచ్చుకోవడం, దానివల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా అవ్వడం అనేది విషయాన్ని ఏమైనా వాళ్ళ నోటీస్కి వెళ్తే వాళ్ళ మార్పు వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఆ ఎఫర్ట్స్ పోలీస్ చాలా చేసిందండి, చాలా చేసింది. పర్టికులర్లీ మనకి ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఫెస్టివల్ సీజన్లోనే కాకుండా కూడా మైత్రి సంఘాలు పెట్టడము, రెండు గ్రూపులు పిలిచి మాట్లాడటము, మీటింగ్ కన్వే చేయటము, అది రెగ్యులర్ జరుగుతున్న విషయం, రెగ్యులర్ ఎక్సర్సైజ్. కానీ అటువంటి ట్రీట్మెంట్ అనేది ఫ్యూచర్ ఎప్పటికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఉపయోగపడుతుందండి. దాని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ కమ్యూనల్ టెన్షన్స్ ఎట్లా ఉంటే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది ప్రతిదీ వెర్బాటం అన్ని గైడ్లైన్స్ ఉన్నాయండి. అది ఫాలో అవుతున్నాము. నాకు ఉన్న ఓల్డ్ సిటీకి నాకున్న అనుభవంతో చెప్తున్నా అండి, ప్రజలు చాలా మంచి వాళ్ళే అనిపిస్తుందండి. కొంతమంది నాయకుల వల్ల, అంటే రెండు వర్గాల నాయకుల వల్లే ఈ స్ప్లిట్ రావడం వస్తుంది. అవును, వాళ్ళకి హైయర్ అఫీషియల్స్, పోలీసులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, అంటే రెండు వర్గాలకు విడిపోవడం వల్ల పాత బస్సు ఎంత అభివృద్ధి దూరంగా ఉందన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే వాళ్ళ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది నా ఉద్దేశం. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్, యువర్ పాయింట్ ఈస్ కరెక్ట్ అండి. అవును, కానీ ఏంటంటే పోలీస్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూయే కాకుండా సోషల్ పాయింట్ కూడా మనం తీసుకుని వాళ్ళతో పాటు మనం ఎప్పుడైతే కలిసి ఉన్నామో అప్పుడు మనకి కంట్రోల్ బాగుంటుందండి. బట్ వండర్ చూస్తారు, నేను ఏసీపీగా ఉన్నప్పుడు మా ఇన్స్పెక్టర్స్ ని హెరాస్ చేసేవాడేమో, బికాస్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎలా ఉండేదంటే మనకి, మీకు తెలుసు, మనకి అజాని మనం మసీదులో ప్రార్థనకు రమ్మని చెప్పి పిలిచేప్పుడు అజా ఇస్తారు. 4-5 మసీదులు ఉన్నప్పుడు అజాలు అన్నీ ఒకసారి అయిన తర్వాత ఈ టైమింగ్ ప్రకారం అజాలు వస్తుంటాయి. సైమిల్టేనియస్లీ హిందూ పండుగలు కూడా ఉన్నప్పుడు
పూజలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి అందరినీ పిలిచి ముందే మనం పిలిచి మీ టైం మీరు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు కూడా పాటిస్తారు. వీడి మైక్ ఆ టైంలో వీడి మైక్ తగ్గించుకోవడమో కట్టడం చేస్తాడు, వాడు మైక్ చేస్తాడు. దేర్ ఆర్ సిచ్యుయేషన్స్ మాకు ఈ అజాలు, ఈ పూజలు, ఈ భజనలు ఇవి విన్నాక కొంతసేపటికి కొన్ని రోజులకి మైకు వినపడుతుంది, కానీ అది ఈ అజా ఇస్తున్నాడా, ప్రార్థన చేయమని పిలుస్తున్నాడా, లేదంటే భజన చేస్తున్నాడా, కృష్ణుడు భజన చేస్తున్నాడా, రాముడు భజన చేస్తున్నాడా తెలియట్లేదు, సౌండ్ వస్తుంది. అటువంటి సిచ్యువేషన్కి వచ్చాను. అలవాటు పడిపోయి టక్కన చూస్తే అదే టైం ఏంటి, అక్కడ ప్రార్థన పడుతుంటుంది, ఏంటి భజన పడుతుందని చెప్పి సెట్లో కొనుక్కుని ఎవరున్నారు, అక్కడ ఎస్ఐ ఉన్నారు, అక్కడ పూజ అవుతుందా లేదా బంద్ అయింది, ఈ మసీదు ప్రార్థన స్టార్ట్ అయిందా అని అడగడాలు ఆ స్టేజ్కి వచ్చేసాను. అంటే దట్ ఈజ్ అంటే అట్లా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలా చేస్తే దట్స్ ద సిచ్యుయేషన్ అండి. ఓల్డ్ సిటీలో అందరూ ఆల్ పోలీస్ ఆఫీసర్ దేవర్ వర్క్ విత్ దట్ డెడికేషన్ ఓన్లీ. సార్ సంతోష్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? సంతోష్ నగర్ తర్వాత నేను ఆన్ ప్రమోషన్ ఖమ్మం రీషనలిస్ట్గా వెళ్ళిపోయానండి. ఓకే, ఖమ్మం పరిస్థితి ఏమైంది? అప్పుడే మావోయిస్టులు తగ్గింది, ఛత్తీస్గఢ్ బార్డర్ కనిపిస్తుంటుంది. ఎస్, మావోయిస్టులు మేము ఉన్నప్పుడు బాగా తగ్గిపోయిందండి. వెరీ రేర్ ఎప్పుడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్, అది కూడా మన ఏరియాలో. ఇప్పుడు కంబైన్ ఖమ్మం, ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం కాదు, పాత ఖమ్మంలో ఇప్పుడు లేదు. ఇప్పుడు భద్రాద్రి డిస్ట్రిక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కొంత పాస్ట్ 6 months నుంచి అన్ని నుంచి కొంచెం పెరుగుతుంది. సార్ ఖమ్మం ఎడిషనల్స్కి ఉన్నప్పుడే నయీం ఎన్కౌంటర్ జరగడం, నయీం ఎన్కౌంటర్లో మీకు సిట్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఇచ్చింది. మీతో పాటు చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఐపీఎస్ క్యాడర్ వరకు ఉన్నారు. మీరు నయీం డెన్కి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరు ఆఫీస్లో ఇన్వాల్వ్ అయ్యారు? నో అంటే చెప్తానండి. నయీం సిట్ ఫామ్ చేసినప్పుడు, నయీం సిట్ మాకన్నా ముందు కూడా నయీం సిట్ ఒకటి కొంతమంది ఆఫీసర్స్ దే హ్యావ్ డన్ ఇన్వెస్టిగేషన్, సీనియర్ ఆఫీసర్స్ కొంటున్నారు. మేము వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, మాకు పైన సూపర్వైజింగ్ ఆఫీసర్స్ కానీ ఉన్నారు, వాళ్ళ కమాండ్కి మేము పనిచేయడం జరుగుతున్నది. బట్ ఏంటంటే మాకు వీ గట్ ద సీజ్ చేసిన డాక్యుమెంట్స్, వాల్యూమస్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వడం జరిగింది. సో మీ అలాంగ్ విత్ మన జైపాల్ ఏసీపీ గారు, ఇంకా అదర్ ఆఫీసర్స్, శ్రీధర్, ఇంకా మంది ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇన్స్పెక్టర్స్, వీ కల్ ది ఇన్ఫర్మేషన్ అండి. అంటే రికార్డ్స్ వెళ్ళి ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, ఎక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ వీడెంత కబ్జా చేశాడు, ఇప్పుడు ఏంటంటే ఆయన అన్ని కోడ్లో రాసుకుని ఉన్నాయి. అదర్ కోడ్ డీకోడ్ చేయటము, కొన్ని విషయాలు, దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దెన్ తర్వాత ఎవరిని ఎగ్జామిన్ చేయాలి, ఎవరిని ఎగ్జామిన్ చేస్తే ఫర్దర్ ఫ్యాక్ట్స్ వస్తాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ లోపల ఏం జరిగిందంటే ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి కొన్ని, బికాస్ నయీం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, అదర్ దెన్ నయీం ఎవరు గ్యాంగ్లు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చేతులేయడం జరిగింది. కేసులు రిజిస్టర్ చేసి, క్రిమినల్ కేసులు రిజిస్టర్ జిల్లాలో కేసులు ఉన్నాయి. అంటే మన భువనగిరి ఏరియాలో కానీ, నల్గొండ కానీ, దెన్ అదర్ పార్ట్ ఆఫ్ నార్త్ తెలంగాణలో కానీ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ పురోగతి ఏముంది, ఏం జరుగుతోంది, ఎంతమంది ఎక్యూడ్ అరెస్ట్ అయ్యారు, అన్ని కన్ఫెషన్లు అయినాయా, పోలీస్ రిమాండ్కి తీసుకున్నారా, ఎగ్జామినేషన్ అయిందా, ఫర్దర్ ఎక్యూడ్ ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారు, ఇంక ఇన్వెస్టిగేషన్ ఎట్లా అవుతుంది, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఈ డేటాస్ ఏంటి, అనలైజేషన్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మేము చూడడం జరిగింది. దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. బట్ మీరు చెప్పినట్టు ఎన్కౌంటర్ అయిన వెంటనే మేము లేము. ఓకే, అంటే మీరే చెప్తున్నారు డాక్యుమెంట్లు వెరిఫికేషన్, ఆ కోడ్ని డీకోడ్ చేయడం అనేది. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏమైనా కొత్త పేర్లు వచ్చాయండి డీకోడ్ చేసింది? అంటే ఆయన ఇప్పుడు అలా కాదండి, ఆయన చాలామంది పోలీస్ ఆఫీసర్ పేర్లు రాసుకున్నాడు, సివిలియన్స్ పేర్స్ రాసుకున్నాడు. రాసుకున్నది ఎందుకైనా రాసుకుండొచ్చు, అతనికి సంబంధం లేని ఆఫీసర్ పేర్లు కూడా రాసుకున్నాడు, అసలు ఏం తెలియని పోలీసులు రాసుకున్నాడు. కానీ మనకి సంబంధం ఉందో లేదో తెలియదు. అంటే ఆయన ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను. టెలిఫోన్ డైరెక్టర్ తీసుకుని హైదరాబాద్ సిటీ పోలీస్లో జాయింట్ సిపిలు ఎవరున్నారు, ఇన్స్పెక్టర్స్ ఎవరున్నారు, ఏసీపీలు ఎవరున్నారు, అలా కూడా రాసుకున్నాడు. అంటే వీళ్ళందరికీ సంబంధం ఉందనా? కాదు కదా. సో అటువంటి జరిగాయి. అతను కావాలని చేశాడు నేను అన్నాను. అతను కావాలని చెప్పి నెంబర్ కూడా రాసుకున్నాడు, కాంటాక్ట్ చేయడానికి చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ఎవరికైనా చెప్పడానికి చేసుకున్నాడో అవన్నీ మనం ఈస్టర్న్ బర్డ్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ పేర్లు తీసుకుంటూ అసలు ఎవరికైనా సంబంధం ఉందా అని అనుకుంటూ మిగతా రిలేషన్ ఏముందా ఎగ్జామిన్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి, ఆఫీసర్లు కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని వాళ్ళకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అని
ఫర్దర్ తీసుకోవడం అట్లా జరిగింది. అంటే మీరు డాక్యుమెంట్లో కోడ్ని డీకోడ్ చేశారు కదా, ఆ విధంగా ఏమైనా ఒక గుర్తుందా ఏ కోడ్ అని? అంటే కోడ్ అన్ ద సెన్స్ అంటే కొన్ని నేను చెప్పలేనండి. ఓకే సార్, ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మీరు ఎంతమంది ఆఫీసర్లు మేము అబౌట్ 20 to 30 ఆఫీసర్స్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. మీరు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళందరూ కూడా ఇంటరాక్ట్ చేస్తారు? కొంతమంది నర్సింగ్. అందులో మీరు చేసిన ఆఫీసర్లో నిజంగా రోల్ ఉందని తెలిసిందంటే ఎవరికైనా, లేదని రూల్ అవుట్ చేశారు మీరు? కొంతమంది రూల్ అవుట్ చేయడం జరిగింది, కొంతమందికి ఇన్నోసెంట్లీ కొంతమంది కాంటాక్ట్లో వచ్చారు ఆయనకి, నయంకి. కొంతమందిని మేము ఫర్దర్ నేను చెప్పలేను, చెప్పాను దట్స్ థింగ్స్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ నేను ఏపీకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఆ సిచ్యుయేషన్లో హ్యాండ్ అవుట్ చేసి నేను ఫర్దర్గా వెళ్ళిపోయాను. కానీ ఆ కేసు మీరు కొంతవరకు మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీ కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి రియల్గా పోలీసులకు సంబంధం ఉందంటారు అందులో? పోలీస్కి సంబంధం నయంతో టచ్ అయితే ఉందండి, ఖచ్చితంగా ఉంది, లేకపోతే అంటే వాళ్ళ వెర్షన్లో అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం వాడితో మాట్లాడమంటారు, అటువంటి వాళ్ళని కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు, మా మీద కేసులు పెట్టారు. అంటే నేను ఫర్దర్ మీరు చెప్పినట్టు ఈ నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు చెప్పడం అనేది ఏదైతే ఉందో ఇంకా నేను ఆ స్టెప్కి రాలి, అప్పటికి మేము వెళ్ళిపోవడం జరిగింది. బట్ మీరు చెప్పింది కరెక్టే. అంటే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు అయితే పోలీస్ రోల్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. పోలీస్ రోల్ అంటే పోలీస్ రోల్ ఉంది, పోలీస్ ఆల్సో దెన్ టచ్ విత్ హిమ్, అంటే దే నో హిమ్. పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉండడం మాత్రం కరెక్టే. ఓకే, అది టువర్డ్స్ ఏ ఎండ్కి వెళ్ళింది, ఏమున్నా ఫర్దర్ రామిఫికేషన్స్ ఏమున్నాయనేది ఇంకా మనకి మేము టైంలో ఇంకా ఫర్దర్. రైట్. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ మీ రోల్ వరకు తీసుకుంటే, అంటే మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు వాళ్ళ రోలు నగేంతో మాట్లాడడం అన్నది వరకు ఉంది, కానీ ప్రాపర్టీస్ అనే వాళ్ళతో కలిపి బిజినెస్ చేయడం కానీ అటువంటివి ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఇప్పుడు నేను మీ ప్రాపర్టీ మీకు 10 రూపాయలని మీ పేరు నేను దాచుకుంటాను, ఎందుకంటే డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి. బేనామీ అని అంటాం కదా, బేనామీ యాక్ట్ కూడా ఉంది. నేను ఐఎమ్ హ్యావింగ్ ది డాక్యుమెంట్స్ ఇన్ యువర్ నేమ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ది ప్రాపర్టీ. అంటే ఎవరి దగ్గర ప్రాపర్టీ ఉన్నట్టు? నా దగ్గరే ఉంది, పేరు మీద పెట్టాను అంతే. సో ఇప్పుడు నేను రేపొద్దున రిలీజ్ అమ్మినా చేసినా నేను చేస్తాను, దాని బెనిఫిట్ ఏమన్నా నేను పొందుతున్నాను. సో ఆఫీసర్లకు తెలియాలని ఏం లేదు. ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్కి అప్పటికి చాలా తేడా ఉంది. సరే, ఈ ఆఫీసర్లు కాకుండా బినామీగా డ్రైవర్ని, కుక్కుని పెట్టారంటున్నారండి. అసలు కుక్కు డ్రైవర్లు వాళ్ళు ఎవరు మీకు ఐడియా ఉందా? నయంకి ఇంకొకటి ఉంది, దాంట్లో ఏంటంటే అతని ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, బంధువులు చాలామంది ఇంట్లో. ఆయన ఇంట్లో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 5-6 మంది పైన ఉండేవారు, బంధువులు అందరూ కూడా. సో వాళ్ళలోనే అందరూ ఉన్నారు, అందరి పేరుతో పెట్టుకున్నాడు ఆయన పేరు. అంటే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడు? అంటే వాళ్ళకి నమ్మకంగా ఉంటాడనా, లేదంటే అంటే ఎంత మీ ఇన్వెస్టిగేషన్లో ఎంత ప్రాపర్టీ ఉందని వచ్చిందండి? దట్స్ అబౌట్ చాలా ఉందండి. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేదు, మోర్ దెన్ 100s of acres. అవా, మీరు మీ సర్వీస్ అంతా పక్కన పెడితే నయం కేసు చూడగానే ఏమనిపించిందండి మేము? అంటే ఇంత హార్డ్ కోడ్ క్రిమినల్ కూడా ఉంటాడనిపించిందా, లేదు పోలీస్ సపోర్ట్తోని ఇంత స్థాయికి ఎదగొచ్చు అనిపించిందా? మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్, ఇటువంటి క్రిమినల్ ఉంటారని చెప్పి వినటమే కానీ చూడటం జరిగింది. బికాస్ అతను ఆయన మోడస్ ఆపరండి కానీ ఏదని కానీ చాలా చిత్రంగా ఉంటుంది, చాలా. ఓకే, ఇక్కడ ఫొటోస్ చాలామంది దొరికాడు కదండి వాళ్ళతో, చాలామంది ఆఫీసర్తో, పొలిటీషియన్తో దిగిన కూడా క్వైట్ న్యాచురల్. అంటే ఇప్పుడు ఆయన నయం అయ్యాడు, ఇంకో ఎమ్మెల్యే కూడా అయ్యుండొచ్చు, వేరే పార్టీ అతను కూడా అయ్యుండొచ్చు, తెలియదు కదా. ఇప్పుడు ఒక వినాయక చవితి బందోబస్తు ఇదే ఓల్డ్ సిటీలో నేను, లేదంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా పోలీస్ ఆఫీసరు పండగ జరిగినప్పుడు బందోబస్తు ఉన్నవాడు వెళ్తాడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అక్కడ నుంచి ఉంటాడు, కొబ్బరికాయ కొట్టమంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. పక్కన నయం ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, న్యాచురల్. సో వీ కాంట్ జస్ట్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కొంతమంది సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు, తర్వాత మీ సబార్డినేట్ అయి ఉండొచ్చు, మీ బ్యాచ్మెంట్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆ పర్టికులర్గా ఆ కేసు వరకు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ అనిపించిందా? ఎందుకంటే ఇద్దరు మీ ఆపోజిట్ డిపార్ట్మెంటే కదా, సేమ్ డిపార్ట్మెంట్, సారీ ఆపోజిట్ కాదు. అనిపించింది అంటే డోంట్ నేమ్ దెమ్, బట్ అంటే వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఈ ఇష్యూ కాకుండా వేరే ఇష్యూల్లో కూడా
మాట్లాడుకోవడంలో ఇబ్బందులు అనిపిస్తుంది. దో అంటే నథింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్ అండ్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ది అదర్ ఆఫీసర్స్. కొంచెం బెరుకు వాళ్ళలో ఉన్న నాలుగు అండ్ మీకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించుంటుందేమో. ఓకే సార్, నయం కేసు ఉంటుండగానే మీకు రాష్ట్ర విభజన జరగడం, తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికి ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు? కొంతకాలం గుంటూరు చేశానండి. గుంటూరు ఎడిషనల్ ఎస్పీ గుంటూరుగా ఇచ్చారు. దెన్ అబౌట్ 20 days తర్వాత ఐ వెంట్ టు కృష్ణా డిస్ట్రిక్ట్ యాజ్ ఎడిషనల్ ఎస్పీ. ఓకే, అంటే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా పనిచేశారు, రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు కదా, మీకు ఆ ఫీలింగ్స్? అంటే ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడం అది ఫస్ట్ టైం నాకు. అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నప్పుడు 3 months వైజాగ్, 3 months నెల్లూరు చేశాను కానీ, బట్ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్లో ఆంధ్ర ప్రాంతం దట్ ఇస్ ఫస్ట్ టైం అండి. అంటే టోటల్లీ దో ఐ బిలాంగ్ టు దట్ ప్లేస్, ఐ వాజ్ నెవర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఏపీ. అండ్ దట్టు అసలు ఏపీలో నాకు నా చదువు చిన్నప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళతో టచ్ కానీ లేదు, అసలు తెలియదు పోలీసు వాళ్ళు ఎవరనేది. సార్, కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చారు మీరు, అదొక చాలా ప్రశాంతమైన జిల్లా అని పేరు ఉంది. నిజంగా ప్రశాంతంగా ఉందా, లేదంటే అది టీ కప్లో తుఫాన్ లాగా ఉంటుందంటారు? లేదండి, టీ కప్లో తుఫాన్ అంటే తుఫాన్ ఉంటుంది కానీ మీరు చెప్పినట్టు టీ కప్ అంతే. అంతేనా? అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది క్యాస్ట్ డివిజన్ బాగా ఉంది, కుల రాజకీయాలు ఎక్కువ. సో వైలెంట్ రాజకీయాలు అనేది కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు, అంటే బాగా 1951 ఆ టైం తర్వాత కొన్ని చోట్ల కూడా జరిగిందంటారు. ఈ మన కృష్ణా ఇటువైపు అవరగడ్డ ఏరియాలో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు జరిగాయి కొంతకాలం, 10 years బ్యాక్. ఇప్పుడు లేదు, ప్రశాంతంగా ఉందండి ఏరియా. అంటే మీరు కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి అక్కడ? ఎనీ అడిషనల్ ఎస్పీ ఈజ్ ఫర్ ది అడ్మిన్ చూసుకుంటాము, ప్లస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసెస్, ప్రోగ్రెస్ ఆఫ్ డిసిఆర్ డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో, దానికి మనమే విల్ బీ లుకింగ్ ఆఫ్టర్ డైరెక్ట్లీ. ఎస్పీఆర్ తర్వాత మనం చూస్తాం, ఎస్పీఆర్ తరఫున మనమే చూస్తాం. క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందండి కృష్ణాలో? తక్కువేనండి, క్రైమ్ రేట్ తక్కువే. మోస్ట్లీ ఈ గ్రోహిమ్స్ ఎక్కువ ఉంటుందండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా ఉంటాయి, దెన్ ప్రాపర్టీ అఫెన్సెస్. ఓకే, కృష్ణా తర్వాత అండి? కృష్ణా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ యాంటీ కరప్షన్ బ్యూరోకి వచ్చానండి. కృష్ణా నుంచి ఆఫ్టర్ ఎలక్షన్ యాంటీ కరప్షన్ బ్యూరోకి మీకు విల్లింగ్గా వచ్చారా లేదా? లేదు, అంటే జరిగింది ఏంటంటే దీంట్లో నేను ఐ వెంట్ ఆన్ లీవ్ ఫర్ మై పర్సనల్ రీజన్స్ ఎలక్షన్స్ తర్వాత. వెళ్ళడంలో నాకు ఏసీబీ నుంచి అడిగారండి వస్తామని. నేను ఐ సెడ్ ఓకే. నేను మొత్తం నా సర్వీస్లో ఒక్కసారి ఇంటెలిజెన్స్కి వస్తానని అడిగాను వెన్ ఐ వాజ్ ఎస్ఐ. తర్వాత ఏసీబీకి వెళ్తాను, నీకు ఉన్నప్పుడు పెట్టుకున్నాను పిటిషన్, బట్ ఎవరు నన్ను అడగలేదు. తర్వాత మొన్న అడిగితే వెళ్ళానండి. నేను ఎప్పుడు కూడా నాకు ఫలానా ఇది కావాలని ఎప్పుడు కోరుకోలేదు. సర్వీస్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళిపోయాం, బయటకు వచ్చేసాం. కానీ ఏసీబీ డీజీ ఆయన కూడా చాలా ఫాస్ట్ ఆఫీసర్ కదండి. ఎస్, మరి ఆయన దగ్గర ఎలా పని చేశారు మీరు? అంటే నేను ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన ఎంత స్పీడ్గా ఉంటారో ఆలోచనలు అంతే స్పీడ్గా ఉంటాయి. అంతే, చాలా ఫాస్ట్ ఆఫీసర్. అంటే మరి చాలా ఇంటెలిజెంట్, చాలా స్పాట్ డెసిషన్కి వస్తారండి. మంచి గుడ్ ఆర్ బ్యాడ్ ఆయనకి తెలిసిపోతుంది ఇమీడియట్గానే. మన కెపాసిటీ కూడా ఆయన చూస్తారు, మనం ఎంత లోతుకుంటామో మనకి తెలిసే తెలియదు బాబు. దెన్ యూ విల్ గో ఫర్ సమ్ అదర్, ఇమీడియట్గా గ్రేట్ ఆఫీసర్. ఆయన ఏ డెసిషన్ ఇచ్చా చాలా ఫాస్ట్గా ఉంటారండి, స్పాట్ డెసిషన్ తీసుకుంటారు. ఆయనలో ఒకటి ఉందండి, అది ప్లస్ అయినా మైనస్ అయినా, ప్లస్ అయితే రెస్పాన్సిబిలిటీ, దట్స్ గ్రేట్ క్వాలిటీ. మైనస్ అయితే నాదేనా ఆయన ఓన్ గ్రేట్ క్వాలిటీ. సార్, ఆయన మీరు ఏసీబీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ కేసులు చూస్తారండి? ఎన్ని ట్రాప్ కేసులు చేశారు, ఎన్ని డిఏ కేసులు? ఈవెన్ గవర్నమెంట్ చేంజ్ వల్ల కావచ్చు, ఏదైనా కారణాలు అవ్వచ్చు, బట్ ఏసీబీ కేసెస్ కొంచెం మేలిన టైంలో తగ్గాయి. తర్వాత మేము స్లోగా అంటే 6 months, లాస్ట్ 6 months కొంచెం మళ్ళీ పుంజుకుని ట్రాక్లో పడిపోయిందండి ఏసీబీ. కానీ ఎక్కువగా ఏసీబీ పొలిటికల్ మోటివేట్ కేసులకు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక అపవాదం. అంటే ఇప్పుడు అంటారా? అంటే మీరున్న టైంలో లేదండి. ఇప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ ఆఫీసర్స్ పొలిటికల్గా ఉంటే ఉండొచ్చు, కాకుండా పోలీస్ ఆఫీసర్స్ అని కాదు, పొలిటీషియన్స్ ఎక్యూజ్డ్గా ఉంటే ఉండొచ్చు. బట్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండి, డాక్యుమెంటేషన్ ఫ్యాక్ట్స్ లేకుండా. నేను ముందుకు కూడా మీకు చెప్పాను ఏసీబీ గురించి, అట్లా ఏసీబీ వెళ్ళలేదండి. వీ కాంట్ గో లైక్ దట్. ఉంటేనే వెళ్తాం మేము.
దట్టు ఇంకొకటి ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్న గొప్పతనం కాదు, ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ ఎ పివటల్ పార్ట్ ఆఫ్ ఈజ్ ఎ పిల్లర్. సో ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఉంటేనే ఫర్దర్ వెళ్తారు సీనియర్ ఆఫీసర్స్ ఎవరైనా చెప్తారు, కానీ ఈ దీంట్లో ఏం లేనప్పుడు ఫర్దర్ ఇది నీకు చెయ్యి అని చెప్పి పైనుంచి ఎవరు రబ్ చేయరు. సార్ టోటల్ మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరు? ఒకటి. రెండోది, ఇంత సర్వీస్లో నేను ఒక కేసు సరిగ్గా చేయలేకపోయాని అన్న బాధపడే సంఘటన ఉంది? నేను ఒకసారి అంటే యాంటీ కరప్షన్ బ్యూరోలోనే ఒక ట్రాప్ కేసులో డోంట్ నేమ్ అనేది ఇద్దరు ఎక్యూజ్డ్, దాంట్లో ఒక ఎక్యూజ్డ్ లేకుండా ఉంటే బాగుంటుందేమో, ఎందుకు అయ్యాడో అని ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు కూడా అవుతున్నాను. అటువంటి 2 కేసులు జరిగాయండి. ఒక దాంట్లో ఆఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ ఉన్నాడు, రెండో దాంట్లో ఎవరైతే ట్రాప్ అయిన మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా సీనియర్ ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళిన సీనియర్ ఆఫీసర్స్కి ఇట్స్ నాట్ అంటే మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది. సిట్యుయేషన్ ఇస్ వెరీ చాలా వొలటైల్గా ఉంటుంది, వైబ్రెంట్గా ఉంటుందండి. ట్రాప్ కేసెస్ పర్టికులర్లీ డెసిషన్స్ స్పాట్లో ఉంటాయి. మీరు ఇన్వాల్వ్ అని చెప్పి నేను అనుకుంటాను, నేను కూడా ఇన్వాల్వ్ ఉంటాను. వచ్చేవాడికి చూస్తుంటే టక్కని మీరు మన దానికి ములాఖాత్ అయితే నేను కూడా ఎక్కువ అయిపోతాను. థింగ్స్ లైక్ దట్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి. ఎటువంటి కొన్ని ఫీల్ అయ్యాము. ఇంకా బాగా చేసి ఉండవలసిందన్న కేసులు ఉన్నాయండి, లేవని కాదు, ఉన్నాయి. మనం చేయలేకపోయామే అనుకున్న కేసులు ఖచ్చితంగా ఉన్నాయి. దట్టు కొన్ని కేసులు మన సబార్డినేట్స్ లేదా మన పక్క డివిజన్లోనూ సక్సెస్ఫుల్గా చేసినప్పుడు చూసి రియలీ వీ యూస్ టు ఎన్వి గ్రేట్ కేసు బాగా చేశాడని చెప్పి ఆ ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. కానీ మీరు అడిగిన అంటే ఐ వాజ్ నాట్ గివెన్ కొన్ని ఇష్యూస్ మన చేతిలో ఉండవు కదా, కొన్ని కేసులు మన దగ్గర రావు, మనం నాట్ గివెన్ ఏ ఛాన్స్ టు ఇన్వెస్టిగేట్. అటువంటి కేసులు కూడా ఉంటాయి. కానీ నేను ఇంకో క్వశ్చన్ అడిగాను, మీకు బాగా మీకు నచ్చిన ఆఫీసర్ అంటే ఒకరు ఇద్దరు అని కావచ్చు, చాలామంది ఉండొచ్చు. ఎస్, అందుకని నేను పూర్తిగా ఐ కెన్ బికాస్ ఐ వర్క్ ఐ టెల్ యూ. అంటే మీరు ఇందాక చెప్తున్నారు నాకు అదృష్టవశాత్తు ఫస్ట్ నుంచి మంచి ఆఫీసర్. ఎస్ సార్, ఎస్, ఆల్ ఆఫీసర్స్ సపోర్టెడ్ మీ కృష్ణారావు గారు కానీ అఫ్ కోర్స్ అంటే ఆయన నేను గుర్తుండిపోవచ్చు ఆంజనేయుడు గారికి, అలాగే ఆర్పి సింగ్ గారికి గుర్తుండిపోవచ్చు, వాళ్ళందరి దగ్గర పనిచేశాను, శివశంకర్ గారి దగ్గర పనిచేశాను. దిస్ గ్రేట్ ఆఫీసర్స్ అంటే మనం వీఆర్ ఇన్స్పెక్టర్స్ కాబట్టి ఆ లెవెల్లో మనం ఆయన గుర్తుండిపోవచ్చు. బట్ గ్రేట్ ఆఫీసర్స్ లైక్ భాస్కరరావు గారు నేను ఎవరో తెలియదు, బట్ వీ వర్క్డ్ అండర్ దోస్ గ్రేట్ పీపుల్. అంటే డైరెక్ట్గా పనిచేసిన అంటే ఇప్పుడు సందీప్ చాండిల్ కానీ, ప్రజెంట్ మహేష్ భగవత్ గారు కానీ, వీ వర్క్డ్ వాళ్ళు దే నో అస్ అండ్ దే ఎక్స్ట్రాక్టెడ్ వర్క్ ఫ్రమ్ అస్. అంటే బాగా ఆఫీసర్ నచ్చి ఆఫీసర్ పని చేయలేకపోయిన ఫీలింగ్ ఉందా? నచ్చిన డిఫరెంట్ కెపాసిటీ నచ్చిన తర్వాత పని చేయలేకపోయిన ఫీలింగ్ ఉంది. ఉన్నారా ఆ విధంగా ఉన్న ఆఫీసర్ ఎవరైనా? ఉండే చాలా ఉందండి. నేను సబ్సిక్వెంట్ మై ప్రమోషన్ నేను ఫీల్ అయ్యాను కదా, చేయలేకపోయాను. ఎస్. సరే, ఫైనల్ క్వశ్చన్ సార్. మీరు చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మీదుగా మళ్ళీ విజయవాడలో మీరు రిటైర్ అయ్యారు. మీరు డిఫరెంట్ కల్చర్ చూసుకుంటూ వచ్చారు. ఆ కల్చర్ తగ్గట్టుగానే పోలీస్ ఆఫీసర్ అడాప్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అప్పుడే ఆ పోలీసింగ్ సక్సెస్ అవుతుంది అంటున్నారు. అప్పుడు కల్చర్ వేరు, ఇప్పుడు కల్చర్ మారుతుంది. అప్పుడున్న మీ యాటిట్యూడ్ వేరు, ఇప్పుడున్న ఆఫీసర్ యాటిట్యూడ్ వేరు. ప్రజలకి పోలీసుల మధ్యన ఒక డెఫిసిటీ అనేది పెరుగుతుంది. అది ఇంకా పెరగడానికి కారణం ఏంటి? అది పెరగకుండా ఉండాలంటే ఇప్పుడు వస్తున్న పోలీసులు ఏ విధంగా చేయాలి? ఒక విషయం సార్, ఎప్పుడు కూడా పోలీసింగ్ మారదు సార్. పోలీసింగ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. పబ్లిక్ని మారమని మనం కోరుకోలేము. ఎందుకంటే మనం అక్కడ పనిచేయడానికి ఉన్నాం, వీఆర్ సర్వెంట్స్. కాబట్టి నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా మారని చెప్పి పబ్లిక్ మనం రూవారు. కాబట్టి అడాప్టబిలిటీ అనేది మనలోనే ఉండాలి. ఆ గ్యాప్ ఏదంటే ఫిల్ చేయాల్సింది మనం, పబ్లిక్ కాదు. పబ్లిక్ చేయదు, చేయాలంటే మనం అడగలేం కూడా. వీ హ్యావ్ నో రైట్. కాబట్టి ఏదన్నా మనం ఎక్కడున్నామని చూసుకుని ఫర్దర్ ఏం చేయాలో చూసుకోవాలి. అప్పుడు మనకి ఇంత టెక్నాలజీ లేదు ఇన్వెస్టిగేషన్లో కానీ, రీచ్ కానీ, ఫ్యాక్ట్స్ తెలియడానికి కానీ. ఇప్పుడు ఏం జరిగినా కూడా మనం 10 నిమిషాల్లో మీడియాలో రిపోర్ట్ అవుతుంది. మనకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే టక్కని చెప్తారు, మీడియా మిత్రులు చెప్తే అందరూ చెప్తే జరుగుతుందని. అప్పట్లో ఇంత ఇది లేనప్పుడు మనకి ఏం ఉపయోగించింది? యువర్ రిలేషన్స్ విత్ పబ్లిక్ పీపుల్ ఫ్రెండ్లీనెస్ మాకు ఉపయోగించింది. ఇప్పుడు కూడా యువర్ సర్వెంట్ కాబట్టి పీపుల్ ఫ్రెండ్లీనెస్ ఇప్పుడు కూడా కావాల్సిందే. ఇప్పుడు కూడా నేను సీసీటీవీ వెనకాల కూర్చుని, ఐవరీ టవర్స్లో కూర్చుని, ఏసీ రూమ్లో ఉండి పోలీసింగ్ చేస్తానంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ వైబుల్. అది డౌట్ ఏం లేదు దాంట్లో. ఎప్పుడైనా పోలీసింగ్ ఫెయిల్ అవుతుంది, అలా ఉంటే మాత్రం ఫెయిల్ అవుతుంది కూడా అయిన చోట్ల. మీకు ఆ పాసిటీ మీరు అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రజలతో కలిసి లేని పోలీసింగ్ అనేది ఇట్స్ నాట్. ప్రజలతో అంటే అఫెండర్స్ తోటి భుజం మీద చేసి తిరగమని కాదు. దట్ డజంట్ మీన్.
బట్ వీ షుడ్ బి ఫ్రెండ్లీ. అంటే ఆఫీసర్స్ ఇప్పుడు హెమ్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్స్లో ఇక్కడ తెలంగాణ స్టేట్ కానీ ఏపీలో ఉన్న ఆఫీసర్లు అందరికీ కూడా ఈ ఫ్యాక్ట్ తెలుసు. దెన్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ అండి. బట్ ఏంటంటే కొంచెం స్లోనెస్ ఉంటే ఉండొచ్చు, టార్డీనెస్, అది గ్యాప్ ఫిల్ కావాలి. బట్ ఎప్పుడైనా పోలీసే మారాలి కానీ పబ్లిక్ మారదు, మారమని అడగలేము. పబ్లిక్ అట్ ద సేమ్ టైం లండన్ బాబీ పోలీసింగ్ లండన్ పీపుల్కి మన పీపుల్కి కంప్లైంట్ చేయలేము. అవును, అది ఇంపార్టెంట్. సిచ్యుయేషన్ బట్టి మారాలని చెప్పాను కదా, మన పబ్లిక్ ఏం కావాలో మనం అది ఇవ్వాలి. మీరు ఉడిపి హోటల్కి వెళ్ళి నాకు చికెన్ టిక్కాను లేదా బర్గర్ కావాలంటే దొరకదండి, షోర్మా దొరకదు. అది దొరకాలంటే అక్కడికే వెళ్ళాలి. లండన్కి వెళ్తే బాబీ పోలీసింగ్ చేయండి, ఇక్కడ ఏం పోలీసింగ్ అది చేయాలి. అది ఏదైతే మనం మిస్ అవుతున్నామో అది మనం ఏపింగ్ అంటారు కదా, ఒకటి చూసి మనం కోతి గోకుంటుంది, అలా గోకుని చేసిన పోలీసు చట్టాల వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి మనలో. అది కొంచెం మారాలి, మన ఇంటి కొంచెం థాట్ మారాలి. ప్రజలకి ఏది కావాలో ఆ విధంగా మనం పోలీసింగ్ చేయాలంటున్నారు సాయికృష్ణ గారు. అంటే ఇక్కడ ప్రజలకి అనుగుణంగా మనం మారాలి తప్ప ప్రజలకు మారమని కోరడం చాలా తప్పు అని అంటున్నారు సాయికృష్ణ గారు. లండన్లో ఉన్న పోలీసింగ్ని లండన్ ప్రజలకు ఉపయోగపడవచ్చు, కానీ లండన్ పోలీసింగ్ మన ప్రజలకు ఉపయోగపడదు. మన ప్రజలు కూడా మారాలి అనుకోవడం కూడా తప్పు. ఇక్కడ ఏం కావాలో దానికి అనుగుణంగా వెళ్ళాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని ఏసీ రూమ్లో కూర్చొని పోలీసింగ్ చేస్తామంటే చెల్లదు. ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఆ ప్రజలకి ఏది కావాలో దానికి అనుగుణంగా వెళ్ళాలి. అంతేగాని ప్రజల్లో కలవమన్నాం కదని నేరస్తులతో భుజాల మీద చేస్తే కరెక్ట్ కాదంటారు సాయికృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు సాయికృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDream.